ఇక్కడ పెట్టు స్టాప్ దేర్ పెట్టాను ఇక్కడ మీద ఇక్కడ పెట్టు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, ఇస్కాన్ మంగళూరు వారు నిర్వహిస్తున్న భగవద్గీత పారాయణ అవగాహన మహాయజ్ఞంలో 18 రోజుల పాటు మనందరం కూడాను ఈ యొక్క చక్కటి విశేషణ కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకు, అందులో రేపు వినాయక చవితి పర్వదినము. ఈ పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమంలో సాంఖ్యయోగము భగవద్గీతలోని 2వ చాప్టర్ సాంఖ్యయోగము తెలుసుకోవడానికి ముందు యథావిధిగా అందరం కూడాను గురుస్తుతితో గురువులకు వందనాలు తెలియచేసుకుంటూ, శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తూ, రాధారాణికి మన నమస్సుమాంజలి తెలియచేస్తూ, మన ప్రణామములు అర్పిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాంతి స్వపదాంతికం. అజ్ఞాన గాఢాంధకారంలో ఉన్నటువంటి మనందరికీ మన ఆధ్యాత్మిక గురువులు జ్ఞానదీపంతో మన నేత్రాలు తెరిపిస్తున్నారు. కాబట్టి మన గురువులందరికీ కూడాను మన గౌరవపూర్వకమైనటువంటి ప్రణామములు అర్పిస్తూ, చైతన్య మహాప్రభువు యొక్క అభీష్టమును భౌతిక ప్రపంచంలో, అంటే ఈ ప్రపంచంలో వ్యాప్తి చేయడానికి మహోద్యమాన్ని స్థాపించినటువంటి శ్రీ రూపా గోస్వామి ప్రభుపాదుల వారు తమ పాద పద్మముల ఆశ్రయమును మనకు సంగతారని శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభునకు, నిత్యానంద ప్రభునకు, అద్వైత గదాధర శ్రీవాసాది అన్య భక్త బృందమునకు నా ప్రణామములు అర్పిస్తూ, అచ్యుతుడు, అనంతుడు, జనార్దనుడు, ఋషికేశుడు, పద్మనాభుడు, దామోదరుడు, సంకర్షణుడు, ఇటువంటి అనేకమైనటువంటి నామాలతో స్తుతించబడే ఆ విష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణుణ్ణి, హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. ప్రియమైన కృష్ణ, ఎటువంటి వాడయ్యా కృష్ణుడు అంటే కరుణాసాగరుడట, దీనబంధుడు, దీనులకు బంధుడు, జగత్పతివి, గోపికలకు స్వామివి, రాధారాణికి ప్రియుడవు. నీకు మా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తున్నాను తండ్రి. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభే దేవి ప్రణమామి హరిప్రియే. అంటే బంగారము వంటి మేని ఛాయతో బృందావన వృషభాను మహారాజు పుత్రిక అయినటువంటి శ్రీకృష్ణునికి ప్రేయసి అయినటువంటి రాధారాణికి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో
నమో నమః. కల్పతరువుల వలె సర్వజనుల కోరికలను తీర్చునట్టి దీనుల ఎడ పరమ దయాళువులై ఉన్నటువంటి కృష్ణ భక్తులైన వైష్ణవులందరికీ గౌరవపూర్వకమైన ప్రణామములు అర్పిస్తూ, భక్తులారా, హరే కృష్ణ మహామంత్ర నామ మహిమను అందరూ కూడా అర్థం చేసుకుని భక్తి తత్వంతో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి ఈ నామ జపాన్ని నిరంతరం స్మరిస్తూ, జపిస్తూ, తరిస్తూ ఉద్ధరించబడుతూ ఉండాలని, ఆ భగవంతుడి యొక్క నామస్మరణని ఏ కార్యం చేస్తున్నా సరే జపిస్తూ ఉండమని ఒక చిన్న విన్నపాన్ని చేసుకుంటూ, భగవద్గీత అంటే భగవంతుని యొక్క మాట, అందుకే దానికి అంత విలువ. చాలా ప్రసిద్ధమైనటువంటి భగవద్గీత వేద విజ్ఞాన సారము, సర్వశాస్త్రమయము, అతి ప్రముఖమైనటువంటి విశేషమైనటువంటి గ్రంథము. అయితే దీనికి సంబంధించి మనకి ఏవం పరంపరా ప్రాప్తం అంటే గురు శిష్య పరంపరలో మనకి భగవద్గీత అనేటువంటిది కృష్ణ పరమాత్ముడి నుంచి, అంతకు ముందు నుంచి కూడా ఉన్న ప్రభుపాదుల వారు వంటి అనేక భక్తులు ఈ యొక్క భగవద్గీత విశేషాన్ని మనందరికీ కూడా తెలియజేశారు. గురు శిష్య పరంపర అంటే ఏమిటి మాతాజీ అని మీరు అడగచ్చు. అంటే చరిత్ర ప్రకారము, శాస్త్రం ప్రకారము, శాస్త్రం అంటే మనం ఏదైనా విషయం చెప్పుకునేటప్పుడు ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణము, శృత ప్రమాణము అని అంటాం. అంటే ఒక బేస్ ఉండాలి. ఒక మాట చెప్తున్నామంటే దానికి ఒక బేస్. అదే మనకి భగవద్గీతలో ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుహు అని శ్రీకృష్ణుడు అంటారు. దాని అర్థం ఏమిటంటే, ఈ యొక్క గీతాసారము అందరూ అనుకునేటట్టు కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తున్న తర్వాతనే మనకి వచ్చింది అని అనుకోకూడదు. ఇది ఎప్పటి నుంచో కృష్ణుడు అంటే విష్ణుమూర్తి నుంచి బ్రహ్మ నుంచి నారదుడు నుంచి వ్యాసుడు, మధ్వుడు, పద్మనాభుడు, మాధవుడు, అక్షోభ్యుడు వంటి ఎందరో భక్తుల తర్వాత మళ్ళీ అది ఒక చోట ఆ కనెక్షన్ అనేటువంటిది కొంచెం ఇబ్బంది పడి మళ్ళీ ద్వాపర యుగంలో భగవంతుడు మనకి ఈ యొక్క గీతాసారాన్ని అర్జునుడికి చెబుతూ మన మానవ కోటి యొక్క ఉద్ధారణ కోసము దాన్ని మనకు ఒక బహుమానం కింద ఇచ్చారు. కాబట్టి ఇటువంటి భగవద్గీతను అధ్యయనం చేసేటువంటి మహా అదృష్టం, పుణ్యము, పూర్వజన్మ సుకృతం. అవకాశాలు ఎన్నో రావచ్చు, కానీ భగవద్గీత పారాయణ చేసేటువంటి అదృష్టం కలగడం చాలా చాలా అరుదు, విశేషము. నిన్న మనము చెప్పుకున్నట్టు 18 చాప్టర్స్ ఉన్నాయి భగవద్గీతలో. ఈ 18 చాప్టర్స్లో నిన్న మనం మొదటి చాప్టర్ చదివాము. దాని పేరే అర్జున విషాద యోగము. అర్జున విషాద యోగము అంటే అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో వెళ్ళగానే ఆయనకి ఒక ఇంత బాధ కలిగింది. ఏం బాధ కలిగింది అంటే, బంధువులందరూ చుట్టూ ఉన్నారు, గురువులందరూ ఉన్నారు, సైన్యం అంతా ఉంది. ఇంతమందిని చంపి నేను ఈ రాజ్యాన్ని, కురుక్షేత్రం ఎందుకు జరిగింది? పాండవులు, కౌరవులు పాండవుల యొక్క రాజ్యాన్ని కౌరవులు ఇవ్వలేకపోయారు కాబట్టి దాంతో పాండవులకి కౌరవులకి మధ్య కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. అయితే ఈ కురుక్షేత్ర సంగ్రామం యొక్క విశిష్టత ఏమిటంటే, ఇందులోనే ధర్మ సంస్థాపన కొరకు ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని శ్రీకృష్ణుడు పాండవులని పరిచి ఈ యొక్క యుద్ధాన్ని చేయించారు. అందులో
అధర్మం నాశనం అయ్యేటట్టు, ధర్మం స్థాపించబడేటట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే బానే ఉంది. క్షత్రియుడు అర్జునుడు మరి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు విషాదం ఏమిటండి అని అడగచ్చు. విషాదము అంటే దుఃఖం. దుఃఖం ఎందుకు? యుద్ధం చేయడానికి వెళ్ళాం, ఒక ఫైట్లోకి మనం వెడుతున్నాం, ఒక బ్యాటిల్ ఫీల్డ్. దాంట్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ విషాదము, దుఃఖము, భయము, భీతి అనేటువంటివి ఉండకూడదు. కానీ ఈయనకు కలిగింది. ఎందుకు కలిగింది అంటే అర్జునుడు సద్గుణ సంపన్నుడు, ఆయన దుర్మార్గపు చింతన లేనివాడు. కాబట్టి ఈ యొక్క విషాదాన్ని ఆయన వ్యక్తపరిచాడు. ఎవరి ముందు? శ్రీకృష్ణుడి ముందు. ఈ యొక్క మొత్తం విశేషణ అంతా కూడాను కురుక్షేత్రంలో ఏం జరుగుతోందని ధృతరాష్ట్రుడికి చెప్తున్నది సంజయుడు. ఆయన తన యొక్క దూరదృష్టితో ఒక శాటిలైట్ ఇమేజింగ్ విధంలో ఆయన యొక్క చిత్రాన్ని, కురుక్షేత్రాన్ని చూసి గుడివాడైనటువంటి, అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఏం జరుగుతోందయ్యా కురుక్షేత్రంలో అనగానే అర్జునుడు విషాదం వెలిబుచ్చాడు తండ్రి అని చెప్తున్నాడు. విషాదం ఎందుకు వెలిబుచ్చాడు అర్జునుడు? మనం చెప్పుకున్నాం నిన్న. కరుణ. కుటుంబ సభ్యులు చనిపోతారే, బంధుగణం చనిపోతుందే, గురువులందరూ మరణిస్తారే, విజయం తమరిదే అని అనేటువంటి అవగాహన కూడా కలగకుండా నా వల్ల వారు చనిపోతున్నారు అనేటువంటి బాధపడ్డాడు అర్జునుడు. ఇక రెండవ అంశం సుఖము లేదు. మరి ఇంతమంది చనిపోయిన తర్వాత వీరి శవాల మీద, వీరి రక్తంతో నేను ఈ రాజ్యాన్ని ఏ విధంగా అనుభవిస్తాను తండ్రి అని, అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత. పాప కార్యాలు చేయుటకు మేము తలపడ్డాము, రాజ్యభోగాల మీద ఆశతో మా బంధుజనాలనే నేను చంపబోయానే అని చెప్పి నాకు సుఖం లేదు తండ్రి అని కృష్ణుడితో అంటున్నాడు. ఇక మూడో విషయం ఏమిటి? ఇది పాపం కదా అనేటువంటిది. మరి ఇంకొక మనిషిని చంపడం, హింసించడం పాపమే కదా, కాబట్టి పాపము. ఇక నాలుగవది ఏమిటి? కుటుంబ సంప్రదాయాలు. కుటుంబ సంప్రదాయాలు అంటే ఉత్తన్న కుల ధర్మాణ మనుష్యాణం జనార్దన నరకే నియతం హాసో భవతీత్యను సుశ్రుమ. అంటే కృష్ణ, కులాచారాలకు భంగం కలిగించువారు శాశ్వతంగా నరకలోక నివాసులు కుదరని అంటారు కదా, నిజమే కదా. మరి నరక ప్రాప్తి అవుతుంది. కులాచారాలని మనము ఇబ్బంది పెడుతున్నాము, భంగం కలిగిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క అనిశ్చితి అనేది అర్జునుడి యొక్క మనస్సులో కలిగింది. దానికి రూపకల్పనే ఈ చిత్రం. భక్తులారా దయచేసి ఈ చిత్రాన్ని చూడండి. అందులో అర్జునుడు రెండు చేతులు జోడించి శ్రీకృష్ణుడితో వినయపూర్వకంగా, భక్తితో, నాయనా నా బాధ ఇది, నాకు ఇంత బాధ ఉంది, ఆ బాధలు ఏమిటి? పైన చెప్పినవన్నీ కరుణ, సుఖం లేదు, పాపము, కుటుంబ సంప్రదాయాలు, నేను ఏ విధంగా యుద్ధం చేస్తాను, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను అని అడుగుతున్నాడు. అప్పుడు సాంఖ్యయోగము అనేటువంటి ఈ రెండవ చాప్టర్ మనకి మొదలవుతుంది. ఈ రెండవ చాప్టర్లో అతి ముఖ్యమైనటువంటిది 2.2 రెండవ శ్లోకం. అది నేను చదువుతున్నాను, దయచేసి వినండి. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ మకీర్తికరమర్జున అకీర్తికరమర్జున. అంటే సంజయుడు చెప్తున్నాడు, అర్జునుడు విషాదంతో ఉన్నాడండి అని ధృతరాష్ట్రుడికి చెప్పేశాడు. సరే, విషాదం తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడవలసింది ఎవరు? శ్రీకృష్ణుడు. అర్జునుడు తన యొక్క డౌట్ అంతటినీ చెప్పిన తర్వాత, సందేహాలను చెప్పిన తర్వాత, శ్రీకృష్ణుడు ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఉపదేశం మొదలెట్టారు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ప్రియమైన అర్జున, ఇట్టి కాలుష్యము నీకెక్కడి నుండి దాపురించింది? అంటే ఈ ఆలోచనలన్నీ నీకెక్కడి నుంచి వచ్చాయ్యా? ఇది జీవితం యొక్క విలువను తెలిసిన మానవునకు అర్హము కానట్టిది. అంటే జీవితం విలువ తెలుసుకున్న వాడికి ఇట్లాంటి డౌట్స్ రాకూడదు అంటున్నాడు ఆయన. అంటే ఇది ఉన్నత లోకములకు కాక అపకీర్తిని కలిగించును. ఇక అర్థమైపోయింది ఆయనకి, అర్జునుడు యుద్ధం చేసే స్థితిలో లేడు. మానసిక స్థితి బాగుంటేనే ఏదైనా పనిలో విజయం.
మనందరం గ్రహించాల్సిన విషయం అది. మనకి మానసిక స్థైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యం. ఆత్మ ధైర్యం, ఆ యొక్క సెల్ఫ్ ధైర్యం అనేటువంటి కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని మొదలెట్టినా కూడా అందులో విజయం కలిగే అవకాశాలున్నా కూడా పోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ అర్జునుడు విషయం ఏమిటి? అర్జునుడు మహానుభావుడు, మహాయోధుడు, ధీరాది ధీరుడు, యోధాన యోధుడు. అటువంటి అర్జునుడు భయపడుతున్నాడంటే శ్రీకృష్ణుడికి అర్థమైపోయింది. ఇక చిత్రం కాస్త చక్కగా సినిమా కనపడుతోంది. ఆయన ఇతని యుద్ధం చేసే స్థితిలో మానసిక స్థితి సరిగ్గా లేదు, అంటే ఆయనకి ధైర్యం కోల్పోయాడు. మరి ధైర్యం కల్పించాలి. ఇక్కడ ధైర్యం కోల్పోయిన వాళ్ళకి మనం ఏం చేయాలి? ధైర్యం కల్పించాలి. ఆ ధైర్యం కల్పించే కార్యక్రమమే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ యొక్క యోగంలో మొదలు పెడతారు. ఇక్కడ నుంచే గీత, భగవద్గీత కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. అర్జునుడి విషాదమే భగవద్గీతకు పునాది. భగవద్గీత, అర్జునుడి విషాదమే లేకపోతే భగవద్గీతే లేదు. అర్జునుడి విషాదము, తదుపరి శ్రీకృష్ణుడి యొక్క మాట. ఇది దీని యొక్క బంధము, సంబంధము, అనుబంధము. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది దీనికి సంబంధించిన భాష్యం. ఈ 2వ శ్లోకం యొక్క భాష్యం వింటే, నిన్న ఒక చిన్నారి నన్ను మన తరగతిలోనే భగవాన్ పరమాత్మ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని అడిగారు. ఒక చిన్న కుర్రవాడు, ఆయన ఆ బాలుడు భక్తుడు ఈరోజు వచ్చారనుకుంటా. కృష్ణుడు దేవాది దేవుడు కూడా ఒక్కరే. అందుచేతే కృష్ణుడు భగవద్గీత, ప్రణవ్ సాకేత్, ధన్యవాదాలు ప్రభు. అందుచేతే కృష్ణుడు భగవద్గీత మొత్తం మీద కూడాను మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పరతత్వంలో భగవానుడే చర్మతత్వము, పరతత్వము, బ్రహ్మము. అంటే బ్రహ్మము లేక సర్వవ్యాపకమైన నిరాకార తత్వముగా, పరమాత్మ లేక సర్వజీవుల హృదయములందు గోచరించు పరమ పురుషుని విశిష్ట రూపముగా మనం శ్రీకృష్ణుణ్ణి భావిస్తాం. అంటే శ్రీమద్ భాగవతంలో మనందరం కూడా, అక్కడ శ్రీమద్ భాగవతంలో మనకి 12 స్కందములు ఉంటాయి. అందులో మొదటి స్కందంలో 11వ శ్లోకం, అందులో చెప్పబడింది ఏమనంటే, వదంతి తతత్వ విదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి సత్యతే. అంటే పరమ సత్యం ఎరింగిన వానిచే ఆ పరమ సత్యము 3 దశలందు అనుభవించబడుతుందిట. ఆ 3 దశలు ఏమిటి? బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు. అంటే ఈ దివ్య అంశములు మూడింటిని మనము ఒక ఉదాహరణ చెప్పుకుంటే సూర్యుని దృష్టాంతంతో, ఉదాహరణతో చెప్పుకోవచ్చు. ఇప్పుడు అందరూ కూడా అర్థం చేసుకునేది సూర్యునిలో ఉన్నటువంటి సూర్యకాంతి, సూర్య ఉపరితలము, పూర్తి సూర్యగ్రహం. ఈ 3 ఉన్నాయి సూర్యగ్రహాన్ని, సూర్యుడు అనగానే మనకి. అయితే సూర్యకాంతిని మనం అధ్యయనం చేస్తే అది ప్రాథమిక విద్యార్థి కింద ఉండి మనము కేవలం బ్రహ్మను అర్థం చేసుకున్నట్టు. సూర్య ఉపరితలాన్ని అవగాహన చేసుకున్నవాడు అంతకన్నా ఒక మెట్టు ఎక్కువ. ఇక సూర్యగ్రహాన్ని గనక మనం ఆలోచించి ప్రవేశింపగలిగితే అత్యున్నత స్థితి. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మతత్వం అయితే ఏదైతే ఉందో, మనము సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యగ్రహము ఈ 3 విధాలుగా గనక అధ్యయనం చేసుకుంటే, భగవంతుడు అనేటువంటి సంస్కృత శబ్దము పరమ ప్రామాణికమైనది. కాబట్టి సర్వ సంపదలు, భగవాన్ అంటే సర్వ సంపదలు, సర్వశక్తి, సర్వకీర్తి, సర్వ సౌందర్యము, సర్వ జ్ఞానము, సంపూర్ణమైన వైరాగ్యము కలిగించేటువంటి పరమ పురుషుడు. అందుకే అన్నమాచార్య వారు పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారేనిదిగో పరమ పురుషుడు. ఎవరయ్యా ఈ పరమ పురుషుడు అంటే, వేద పురాణములలో విహరించే దేవుడు, ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. కాబట్టి వేద పురాణాలలో విహరించే
వేద పురాణములలో విహరించే దేవుడు ఆది మూలమైనట్టే అల బ్రహ్మము. అటువంటి శక్తిమంతుడు ధీరవంతుడు అయినటువంటి సర్వ సంపదలు సర్వశక్తి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి రూపమే భగవాన్ అంటే. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వ కారణ కారణం. కాబట్టి ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మము పరమాత్మ భగవానుడు మూడు కూడా ఒకటే. కానీ వీటిలో ఉన్నటువంటి తేడా మనము ఈ సూర్యుని యొక్క దృష్టాంతంతో చూడాలి. ఒకసారి సూర్యకాంతిని మనం అవగాహన చేసుకుంటే అది బ్రహ్మను అర్థం చేసుకున్నట్టు. అంటే లెవెల్స్ బట్టి, స్థాయి, భక్తిలో ఉన్నటువంటి స్థాయి బట్టి మనం చేరుకోవడం జరుగుతుంది తప్ప తత్వం అనేది ఒకటే అనేటువంటి అర్థాన్ని పరమార్థాన్ని ప్రభుపాదుల వారు వారికి ముందున్నటువంటి గురువులు అందరూ కూడా మనకి చెప్పడం జరిగింది. అందుకే భాష్యంలో కూడా ప్రభుపాదుల వారు స్పష్టంగా చెప్తున్నారు, కృష్ణుడు మూల పురుషుడైన దేవాది దేవుడు, పరమ సత్యస్వరూపుడు, పరమాత్మ నిరాకార బ్రహ్మము. అర్థం చేసుకునేటువంటి స్థితి, స్థాయి, అదృష్టము, ముక్తిదాయకమైనటువంటి ఆ పంధాన్ని నడవడమే మనం చేయవలసినటువంటి పని. అందుకే శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు, ఇక్కడ 2వ శ్లోకంలో చెప్తున్నాడు, అర్జున ఎంతో తెలివిగలవాడివి, నీవు ఇటువంటి అపకీర్తిని ఎందుకు కలిగించుకుంటున్నావయ్యా, యుద్ధం చేయనని ఎందుకు అంటున్నావు నువ్వు అని అంటున్నాడు. అన్నప్పుడు ఈ యొక్క శ్లోకంలో చూడండి 2.11 నుంచి అంటే 11 నుండి 30 శ్లోకాల వరకు ఈ చిత్రంలో మీ అందరికీ కూడా చక్కటి విశ్లేషణని ఇవ్వడం జరిగింది. ముందు ఆ విశ్లేషణ ఏమిటనేది ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి యొక్క ఆకారమే ఆత్మ, దాని పక్కన ఉన్నటువంటిది నిప్పు, గాలి, తదితరమైనటువంటి విశేషమైనటువంటి రూపాలు. కాబట్టి ఈ ఆత్మజ్ఞానము, నేను అందుకే నిన్న అన్నాను, ఇక మొదటి చాప్టర్లోనే కేవలము అర్జునుడితో సంభాషణ, అంటే అర్జునుడి విషాదం. ఇక తర్వాత నుంచి మనకి ఈ రోజు నుంచి జరిగేదే గీతా శాస్త్ర పారాయణం. ఆత్మజ్ఞానము అంటే ఆత్మకు సంబంధించినటువంటి చక్కటి శ్లోకాలు, మనందరికీ కూడా బాగా ప్రస్ఫుటంగా తెలిసినటువంటి ప్రసిద్ధమైనటువంటి శ్లోకాలు, ఆణి ముత్యాలు లాంటివి ఈ యొక్క చాప్టర్లో ఉన్నాయి. కాబట్టి భక్తులారా, దయచేసి ఈ యొక్క శ్లోకాలని మీరందరూ కూడా మననం చేయాలి. అందులో మొట్టమొదటిది 11వ శ్లోకం. ఆ శ్లోకం ఏమిటంటే, అశోచానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండిత. అంటే అర్జునుడితో శ్రీకృష్ణుడు అంటున్నాడు, నీవు మహాజ్ఞానులు వచింపదగిన మాటలు మాట్లాడుతూ దుఃఖింపదగని విషయము కూర్చి దుఃఖించుచున్నావు. విద్వాంసులు అంటే తెలివిగలవారు, బుద్ధిమంతులు, పండితులుట జీవించి ఉన్నవారిని గూర్చి గాని మరణించి ఉన్నవారిని గూర్చి గాని శోకింపరు. ఇది మొట్టమొదటి పాయింట్, అంటే సూత్రం. సూత్రం ఏమిటి? ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి? మానవుడికి జ్ఞానము అనేటువంటి విషయం గురించి చెప్తున్నాడు భగవంతుడు. ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానంలో ఉన్నటువంటిది ఏమిటి? జీవించి ఉన్నవారిని గూర్చి గాని మరణించి ఉన్నవారిని గూర్చి గాని శోకింపరాదు. 11వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇక శ్రీకృష్ణుడు చెప్తున్నాడంటే దాంట్లో ఇంకా వెనకంజ మాటే లేదు. కాబట్టి ఎందుకు బాధ కలిగింది అర్జునుడికి? తనేదో వారిని చంపుతున్నాను, బంధువుల్ని, గురువుల్ని, కాబట్టి యుద్ధం చేయను అనేటువంటి మాట అన్నాడు. కాబట్టి శ్రీకృష్ణుడు అంటున్నాడు, పండితుడైన వాడు, బుద్ధిమంతుడు, బుద్ధిశాలి, విద్వాంసుడు ఎలా ఉంటారంటే జీవించి ఉన్నవారిని గూర్చి గాని మరణించి ఉన్నవారి గూర్చి గాని బాధపడరు. ఇక ఆయన యుద్ధం చేయనని చెప్పాడు అర్జునుడు. నా వల్ల కాదు, ఏవముక్త్వా ఋషికేశం గుడాసేన్ పరంతప నయోత్సైతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. ఇక నేను యుద్ధం చేయను అని 9వ శ్లోకంలో చెప్పగానే
11వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు ఏమని, ఇది కుదరదయ్యా, తెలివిగల వారు ఎట్లా ఉంటారంటే మరణించే వారి గురించి కానీ జీవించి ఉన్న వారి గురించి కానీ శోకింపరు. కాబట్టి 12వ శ్లోకంలో అంటున్నాడు, నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామ సర్వే ఫయమతః పరం. అంటే నేను జీవించి ఉండని సమయము ఎప్పుడునూ లేదు, నీవు కానీ ఈ రాజులు కానీ జీవించి ఉండని సమయము లేదు, భవిష్యత్తులో కూడా మనం ఎవ్వరము జీవించకుండా ఉండబోము. అంటే ఇదే ఆత్మజ్ఞానం. ముందు మాట ఏమిటి, తెలివిగల వారు మరణించిన వారి గురించి కానీ జీవించి ఉన్న వారి గురించి కానీ శోకింపరు. అంటే అటాచ్మెంట్ అనేటువంటిది ఉండకూడదు, ఆ యొక్క బాండేజ్ అనేటువంటిది, బాండింగ్ అనేది కుదరదు, భగవంతుడు చెప్పాడు ఇది. రెండవ మాట ఏమిటి, నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామ సర్వే వయమతః పరం. అంటే జీవించి ఉండని సమయం, వారు ఈరోజు చనిపోతారే, నేను వారిని చంపుతున్నానే అనేటువంటి నీ మనసులో భావాన్ని తీసేవయ్యా. వారు ఈరోజు జీవించి ఉన్నారు, మొన్న జీవించి ఉన్నారు, రేపు జీవించి ఉంటారు. నేను ఈరోజు జీవించి ఉన్నాను, మొన్న జీవించి ఉన్నాను, రేపు జీవించి ఉంటాను. నీవు కూడా అంతే, ఈ చుట్టూ ఉన్న రాజులు కూడా అంతే. కాబట్టి వారు అనేక జన్మలు ఎత్తుతూ ఉంటారు, కానీ మరణము అనేటువంటిది కేవలము దేహానికే అనేటువంటి భావాన్ని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఆ శ్రీకృష్ణుడు అన్న మాటలో కఠోపనిషత్తు అని మనకు ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. వేదములు, వేదాంగములైనటువంటి ఉపనిషత్తుల్లో నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్ తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం. అంటే ప్రపంచాన్ని ఉన్నటువంటి మహా విద్వాంసులుగా నటించే వారికి నిజంగా స్వల్ప జ్ఞానం మాత్రమే గల వ్యక్తులందరికీ కూడా అర్జునునికి చెప్పబడిన ఈ వైదిక తత్వమే మనకి చెప్పబడుతోంది. ఆ వైదిక తత్వం ఏమిటి, మోక్షానంతరము జీవాత్మ దాని యొక్క పర్యటన విశేషాలే, అంటే ఏ విధంగా రూపాంతరం చెందుతుందనేదే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం. కాబట్టి అసంఖ్యాకులైనటువంటి జీవులను వారి వ్యక్తిగతమైన కర్మలు 84 లక్షల రాసుల జీవకోటి ఉందిట. అయితే ఈ జీవరాశులన్నిటికీ కూడా వారి యొక్క కర్మ ఫలితాలను బట్టి భగవంతుడు దేవాది దేవుడు, ఆర్తజన నాథుడు, ఆపద్బాంధవుడు ప్రతి జీవుని హృదయంలో నిలిచి లోపల వెలుపల కూడా దేవాది దేవుని చూడగలిగిన వారు మాత్రమే సంపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి శాంతిని పొందగలరు అనేది ఆ యొక్క జ్ఞానంలో శ్రీ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అయితే ఈ కృష్ణ పరమాత్మ చెప్తున్న దాంట్లో ఇక్కడ చూడండి, ఒక పిరమిడ్ ఆకారంలో జీవుడు, మాయ, భగవానుడు. కరెక్టే, జీవుడు అంటే మనం అందరం, మాయ అనేటువంటిది మనకి కప్పబడుతోంది, అదే ప్రకృతి. అంటే మెటీరియల్ నేచర్ అంటాం మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఈ యొక్క ప్రకృతిలో త్రిగుణములు, సత్వ రజస్తమో గుణములు, మీకు ఇంకా చాప్టర్స్ పెరిగిన కొద్దీ మనం తెలుసుకునేటువంటి గుణత్రయ విభాగ యోగము అని ఉంది, దాంట్లో మనం తెలుసుకుంటాం ఈ త్రిగుణాల యొక్క ప్రభావము మానవుడి యొక్క జీవితం మీద, జీవరాశుల యొక్క జీవితం మీద ఏ విధంగా ఉంటుందని. మనం ఆ యొక్క పరమాత్మని, శ్రీకృష్ణుణ్ణి చేరుకునేటువంటి మార్గాన్ని మనం అన్వేషించాలి. ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో చిన్న బాలుడు అటు నుంచి ఆ విధంగా బాల్యము, యవ్వనము ఆ యొక్క దశలన్నీ దాటుకుని మళ్ళీ మరణం చెందుతున్నారు. ఇదే సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అంటాం. ఈ శ్లోకం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. చక్కటి శ్లోకం, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మననం చేయవలసినటువంటి చక్కటి శ్లోకాలు ఈ యోగంలో ఉన్నాయి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముహ్యతి. అంటే బద్ధజీవుడు అంటే జీవుడు, మానవుడు అవిచ్ఛిన్నంగా ఈ దేహమునందు
బాల్యము నుండి క్రమముగా యవ్వనము, యవ్వనము నుండి ముసలితనము. ఇది న్యాచురల్ ప్రాసెస్, అందరం కూడా చూసేదే. పొందుచుండేటట్లు జీవాత్మ కూడా మరణ సమయమున ఇంకొక దేహంలోకి వెడుతుంది. అట్టి మార్పుచే ధీరుడు ఎప్పుడూ మోహము చెందకూడదు అనేటువంటిది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. నాయన, ఆత్మ అనేదే నీలో ప్రవేశిస్తుంది. ఈ యొక్క మొత్తం స్టేజెస్, యౌవనము, కౌమారము, ఈ ముసలితనము అన్నీ అయి మరణం చెందిన తర్వాత మళ్ళీ ఆ ఆత్మ ఇంకో దేహంలో గడుతుందయ్యా. కాబట్టి ఇది జరుగుతుందా? తర్కం, లాజిక్ ఇటువంటివి మన దగ్గర శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాత ఇక దానికి లాజిక్ అనేది లేదు అనేటువంటి నమ్మికతో, విశ్వాసంతో, సద్భక్తితో, విశుద్ధ భక్తితో మనం అందరం కూడా ఉండాలి. ఇక్కడ మన ధర్మంలో అనేకమైనటువంటి తర్కశాస్త్రాలు, తత్వాలు అనేకమైన ఉద్భన్నం అయ్యాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఏ విధంగా అంటే శంకరాచార్యుల వారు అద్వైతం ప్రతిపాదించారు. అచించ భేదాభేద తత్వాన్ని చైతన్య మహాప్రభు వారు ప్రతిపాదించారు. విశిష్టాద్వైతాన్ని రామానుజాచార్యుల వారు, ద్వైతాన్ని మధ్వాచార్యుల వారు. ఇలా అనేకమైనటువంటి తత్వాలు మన శాస్త్రంలో ఉన్నా కూడా, ధర్మంలో ఉన్నా కూడా, వాటన్నిటికంటే కేవలము మనము నమ్మవలసింది ఒక్క శ్రీకృష్ణుడి యొక్క మాట. భగవద్గీతను అధ్యయనం చేస్తున్నాం, తత్వాలని కాదు ఇక్కడ. కాబట్టి దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముహ్యతి. కాబట్టి ఎలా ఉండాలయ్యా? ధీరుడైన వాడు ఎలా ఉండాలి? ఈ యొక్క ఆత్మ ఈ విధంగా సర్క్యులేట్ అవుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవయ్యా అని అర్జునుడికి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అటు పిమ్మట 14వ శ్లోకంలో మళ్ళీ శ్రీకృష్ణుడు అంటున్నాడు, దీనికి కంటిన్యూషనే. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమా పాయినో నిత్య స్థాం స్థితిక్షస్వ మహారత. అంటే సుఖదుఖాలన్నీ కూడా మనందరం కూడా దయచేసి భక్తులు వినండి. ఈ 14వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అంటున్నాడు, సుఖదుఖాలు ఎలాంటివంటే తాత్కాలికమైన రాక, కాలక్రమాన పోక ఉంటాయట. అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, రెండూ సమానంగా చూడాలి. ఎలా ఉంటాయి? శీత గ్రీష్మ కాలాలకు మళ్ళీ. ఇప్పుడు చలికాలం, గ్రీష్మకాలం ఎలా ఉంటాయి? అవి ఒకదాని తర్వాత ఒక కాలం, ఋతువులు, కాలాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అదే విధంగా సుఖ దుఃఖాలు కూడా. సుఖం వచ్చింది, ఇక నేను పొంగిపోదాము, పట్టలేని విధంగా మనం ప్రవర్తిద్దాము, మనం మదంతో దుర్మదాంధకారంతో ఉందామనేటువంటి భావన ఉండకూడదు. సరే, దుఃఖం వచ్చింది, వెంటనే మనం ఏదో ప్రతిక్రియ చేయడం, బాగా డిప్రెస్ అయిపోవడం, ఆహా కష్టాలన్నీ నాకే వచ్చినాయి అనేటువంటి భావన మనసులోకి రాకూడదు. ఎందుకంటే నీవు కేవలము నిష్కామ కర్మ చేయాలనేది కృష్ణుడు చెప్తున్నాడు ముందు చాప్టర్స్లో. మనం ఎటువంటి పని ఏ పని చేసినా దాని ఫలితాన్ని ఆశించకూడదు, కృష్ణుడికి అర్పించాలి చేసే పని. రిజల్ట్ కృష్ణుడు ఇస్తాడు, మనకి ఏది రాసిపెట్టి ఉందని కాదు. అదే మనం భగవంతుడు మనం అంటాం డెస్టినీ అని. మనకి రాసిపెట్టున్నది తప్పకుండా జరుగుతుంది. బాధపడినంత మాత్రాన, దుఃఖపడినంత మాత్రాన, బాగా శోకపడినంత మాత్రాన నీకు జరిగినది మానుపోదు. కానీ దానికే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఏమని? సుఖ దుఃఖాలు తాత్కాలికమైన రాక. ఎలాంటి రాక అంటే తాత్కాలికమైన రాక. శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమా పాయినో నిత్య స్థాం స్థితిక్షస్వ భారత. కాబట్టి కాలక్రమేణా అన్నీ మారిపోతూ ఉంటాయి. భరతవంశీయుడా? ఎవరా భరతవంశీయుడు? అర్జునుడు. అవి ఇంద్రియానుభవం వల్ల కలుగుతూ ఉంటాయి. మనకి ఇంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అని చెప్పుకుంటాం రాబోయే చాప్టర్స్లో. ఇంద్రియములు మనకి 5. కాబట్టి ఆ ఇంద్రియము యొక్క ప్రభావం వల్ల మనకి ఇదంతా జరుగుతోంది. కాబట్టి ఎల్లవారు కూడా కలత పొందక వానిని సహించవలయును. ఈ సుఖ దుఃఖాలన్నీ జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయా. కాబట్టి దేవుణ్ణి నమ్మండి, ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క చరణార విందాలను నమ్ముకోండి అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. దాంతోపాటు ఈ శ్లోకంలో మనకి నైనం చిందంతి శస్త్రాణి
నైనం దహతి పావకః న చైనం కలేదయంత్యాపో న శోషయతి మారుతః. అంటే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, చాలా చక్కటి శ్లోకం ఇది. ఇందాక మనం దేహినోస్మిన్ యదా చదివామో అటువంటి చక్కటి ఆణిముత్యం లాంటి శ్లోకం ఈ 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మ ఏ విధంగా ఉంటుంది అంటే, ఆత్మ ఉందా, పరమాత్మ ఉందా అంటే, సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అని ఒక గ్రంథాన్ని రాశారు ప్రభుపాదుల వారు. ఆ గ్రంథంలో చక్కటి విశ్లేషణను రాశారు. ఆత్మ, సోల్ అనేటువంటిది ఉందా లేదా. కెనడాలో 1970s అంటే 1970ల్లో ఒక కార్యక్రమంలో ఒక గుండె హృద్రోగ నిపుణులంతా, హార్ట్ సర్జన్స్, కార్డియాలజిస్ట్ అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు సోల్ అనేది ఉందా లేదా అంటే, కెనడాకి సంబంధించినటువంటి ఒక హృద్రోగ నిపుణుడు, ఆయన బిగులోవ్ అనేటువంటి ప్రదేశంలో జరిగింది ఈ చర్చ అంతా. ఉన్నది, ఒక దివ్య జ్యోతి ఆ విధంగా వెళ్తూ కనపడుతూ ఉంటుంది చనిపోయే వారిని అబ్జర్వ్ చేస్తే. అది నిజం కూడా. అది ఉందా లేదా అనేటువంటి అంశం ఈ యొక్క గీత చదవని వారికి అనిపించాలి. కానీ గీత చదువుతున్నటువంటి మనందరికీ, ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి మనందరికీ ఆ ప్రశ్నే ఉత్పన్నం కారాదు. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పాడు, హూ టోల్డ్, శ్రీకృష్ణ టోల్డ్. సో దెర్ ఇస్ నో లాజిక్, నో గేమ్. 2.23 అంటే 2వ చాప్టర్లో 23వ శ్లోకంలో నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం కలేదయంత్యాపో నశోషయతి మారుతః. అంటే ఆత్మ ఎట్లా ఉంటుందంటే, మధ్యలో చూడండి ఈ తెల్లటి ఆకారం. ఆత్మ ఎట్టి ఆయుధముల చేత ఛేదించబడదు. ఒక ఆయుధాన్ని తీసుకొచ్చి మీరు నరికేయాలనుకుంటే నరకడానికి వీల్లేదు. అగ్నిచే దహించబడదు. నిప్పు పెట్టి దాన్ని అంటి పెట్టేద్దామంటే కుదిరే పని కాదు. నీటిచే తడువబడదు. ఇక నీటితే కూడా తడపలేని దాన్ని. వాయువుచే శోషించబడదు. ఇక వాయువు చేత కూడా మనం దాన్ని ఎట్టి విధాలా మనం ఇబ్బంది పెట్టే అవకాశమే లేదు. అంటే ఖడ్గములు, ఈ ఆగ్నేయాస్త్రము, వారుణాస్త్రము, వాయవ్యాస్త్రములు, ఎటువంటి అస్త్రాలు వాటిని ఏం చేయలేదు. కాబట్టి ఇటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మ గురించి జ్ఞానాన్ని ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు ఇక్కడ. ఎందుకు? అర్జునుడు దుఃఖపడ్డాడు కాబట్టి. ఏమని దుఃఖపడ్డాడు? నేను వాళ్ళని చంపుతున్నానే అని బాధపడ్డాడు. అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు అంటున్నాడు, మొన్న ఉన్నారు, ఇవాళ ఉంటారు, రేపు ఉంటారు. ఉంటారంటే ఆ దేహ రూపంలో కాకుండా వేరే దేహ రూపంలో ఉంటారనేటువంటి అర్థాన్ని శ్రీకృష్ణుడు అక్కడ చెప్తున్నారు. దానికే వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. ఈ 23 కంటే ముందు ఇంకో శ్లోకం ఉంది, అది కూడా చాలా చక్కటి శ్లోకం. వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృహ్ణాని నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణ న్యన్యాని సంయాతి నవాని దేహి. అంటే మానవుడు ఎట్లా ఉంటాడంటే, ఇక్కడ చూడండి, కేవలము దుస్తులు విడిచి కొత్త దుస్తులు ధరించినట్టుట ఆత్మకి. ఆత్మ శాశ్వతం, దేహం అశాశ్వతం. దానికి ఏమిటి ప్రాతిపదిక? మానవుడు ఏ విధంగా మనం దుస్తులు కొత్తవి వేసుకుంటాం, పాతవి తీసి కింద పెడతాం, అదే విధంగా ఈ ఆత్మ కూడా ఈ యొక్క మార్పులో ఈ యొక్క దేహం నుంచి వెడుతుంది, మళ్ళీ ఈ విధంగా మరణం చెంది మళ్ళీ ఇంకో దేహంలో వెడుతుంది. కాబట్టి ఆత్మ శాశ్వతము, దేహం అశాశ్వతము అనేటువంటి భావాన్ని, అర్థాన్ని మనందరం కూడా గ్రహించాలని శ్రీకృష్ణుడు చెప్తున్నారు. అక్కడే ఒక భాష్యంలో కూడా ప్రభుపాదుల వారు అంటున్నారు, జీవాత్మ ఇంకొక దేహాన్ని పొందుట పరమాత్మ యొక్క అనుగ్రహముచే సంభవమగుచున్నది. కాబట్టి అట్టి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరైతే మనకు ఈ యొక్క శాస్త్రాన్ని, గీతని ఉద్బోధించారో, వారు చెప్పినట్టు మనం సమానే వృక్షే పురుషో నిమగ్నో నీశయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యతన్యమీశం అస్య మహిమానమితి వీతశోక. అంటే ఒక 2 పక్షులు ఉన్నాయట ఒక వృక్షం మీద. వృక్ష ఫలాలు అనుభవించటానికి ఉంటే వెనకాల ఒక పక్షి దాన్ని చూస్తూ ఉంటుందిట. అది ఏమిటి? వెనకాల ఉన్నటువంటి పక్షి ఎట్లాంటిది? అది మన ఆత్మ. ముందున్న పక్షి
ఈ యొక్క జీవి. ఈ పక్షి చూస్తోంది ఏమిటి, మనం కేవలం ఇంద్రియ భోగాలతో ఉంటాం అందరం కూడా. ఈరోజు మనకి డబ్బు వచ్చిందా లేదా, మనకి ఈరోజు ఉద్యోగంలో బాగా సంపాదించామా లేదా, వ్యాపారంలో చేశామా లేదా, ఇక పక్క వాళ్ళు ఇలా ఉన్నారు మనం ఇలా చెయ్యాలి. ఇదే రజోగుణాలు. సత్వము, రజము, రజస్సు, తమో గుణము. ఈ మూడు గుణాల్లో సత్వగుణం అనేటువంటిది అతి విశుద్ధమైనటువంటి గుణం. రజస్సు, తమస్సు అనేటువంటివి మనని ఈ ఇంద్రియ భోగాల్లోనే కట్టివేయించి బంధించి ఈ యొక్క శాస్త్రాన్ని, ఈ యొక్క జ్ఞానాన్ని మనకు కలక్కండా చేస్తాయి. కానీ మీరందరూ కూడా చాలా పుణ్యపురులు కాబట్టి ఈ గీతా పారాయణ అవగాహనను చేసుకోవడానికి ఈరోజు మనం 18 రోజుల పాటు కలవడానికి వచ్చాము. దీనివల్ల మీకు కలిగే జ్ఞానాన్ని ఇంకో 10 మందికి మీరు చెప్పే అవకాశం ఆ శ్రీకృష్ణుడు మీకు ఇచ్చినందుకు శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి. కాబట్టి ఈ యొక్క శాస్త్రంలో మనకు చెప్పబడుతోంది ఏంటంటే, ఆత్మ శాశ్వతమైనది. శాస్త్రని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుధాలతో కూడా ఛేదించలేము, అగ్నితో దహించలేము, నీటితో తడపలేము, వాయువుతో చేయలేము. శోషించడం అంటే ఇబ్బంది పెట్టడం అనేటువంటిది చేయలేము. అదేవిధంగా మనకి 27వ శ్లోకంలో భగవంతుడు అంటున్నాడు ఏమని, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఈ శ్లోకం మనందరం కూడా మహానుభావుడు, గాయకుడు, అపర గంధర్వుడు ఘంటసాల గారి దివ్య మధురమైనటువంటి గానంలో వినుంటాం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి. అంటే పుట్టినవాడు చావక తప్పదు. ఇక బేసిక్ ప్రిన్సిపల్ ఫిలాసఫీ చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఇక్కడ 27వ శ్లోకంలో. ఏమని, పుట్టినవాడు గిట్టక తప్పదు, మరణించినవాడు మరల జన్మించక తప్పదు, అందుచే పరిహరించుటకు వీలు లేని ధర్మ నిర్వహణమునందు నీవు దుఃఖింపరాదు. ఇక బేసిక్ వచ్చేసాడు ఆయన. అర్జునుడు బాధపడుతున్నాడు, వాళ్ళని చంపేస్తానేమో, వాళ్ళు నా వల్ల చనిపోతున్నారేమో అని. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పుట్టినవాడు గిట్టక తప్పదయ్యా, మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన ప్రతి వారికి మరణం తప్పదు. ఈ రోజు మనం ఒక రోజు గడిచిందంటే మన జీవితంలో మనం మరణానికి దగ్గరవుతున్నామని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టే ఒక పండితులు చెప్పినట్టు మనము ఈ మదము, మోహము, ఆవేశము, రజోగుణాలను ప్రదర్శించకుండా ప్రశాంతమైన చిత్తంతో విశుద్ధ భక్తితో ఏది శాశ్వతమో దాని కొరకు కృషి చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే సన్యాసం తీసుకోమని కాదు. అందుకే మళ్ళీ భగవంతుడు శ్రీకృష్ణుడు ఆ యొక్క దివ్య పురుషోత్తముడు మనకి చెప్పాడు ఏ యోగంలో, దీని తర్వాత చాప్టర్లోనే అన్ని స్టెప్ బై స్టెప్ వస్తాయి, నిదానంగా అర్థం చేసుకోవాలి. కర్మయోగంలో చెప్తాడు అకర్మ, కర్మ, వికర్మ అని. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే పని చేయకుండా కూర్చోవడం తమో గుణం. అన్నీ వదిలేసి సన్యాసం తీసుకుందాం అని అనుకోవడం అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. సన్యాసం తీసుకోదలుచుకుని నిజంగా దాన్ని ప్రతి ప్రాతిపదిక కింద తీసుకుని బ్రహ్మచర్యాన్ని పాటించి చేయగలగడం అదొక పంథ. కానీ బాధ్యతల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేటువంటిది కర్మ చేయకుండా కర్మని పరిత్యజించడం. స్వధర్మ నిధనం శ్రేయ పరధర్మ భయాపహ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. తర్వాత చాప్టర్స్లో వస్తాయి. మన ధర్మాన్ని మనం నెరవేర్చాలి, కానీ ఆ యొక్క ధర్మాన్ని నెరవేర్చేటప్పుడు ఆ ఫలితాన్ని ఆశించకూడదు. ఫలితాన్ని ఆశిస్తే ఏమవుతుంది, అటాచ్మెంట్ పెరుగుతుంది. అటాచ్మెంట్ పెరిగిన వెంటనే క్రోధం, ఆ పని జరగలేదు అనుకోండి, మోహము, క్రోధము. దాని మించి ఇంకా తత్వమైన మిగిలిన హింసాయుత అధార్మిక కార్యక్రమాలు, అధర్మ అనైతిక కార్యక్రమాలకి మనం చోటిచ్చిన వాళ్ళం అవుతాం. అందుకనే కృష్ణ చైతన్య సహిత కర్మయోగము అనేటువంటిది ఇంకోటి ఉంది. కృష్ణుడికి మొత్తం కర్మ ఫలితాన్ని వదిలేయాలి, కేవలం మన ధర్మాన్ని మనం చేయాలి. మనం ఒక అధ్యాపకురాలి కింద మన ధర్మం మనం చేయాలి, ఒక ఉద్యోగస్తురాలి కింద ఒక ధర్మం మనం చేయాలి, ఒక గృహిణి కింద మన ధర్మం మనం చేయాలి. ఫలితం ఇదే రావాలి, నాకు ఇదే కావాలి అనేటువంటి ఆ అటాచ్మెంట్ అనేటువంటి దాన్ని, ఆ యొక్క బంధాన్ని మనం వదులుకోవాలి. అందుకే శ్రీకృష్ణుడు అంటున్నాడు
జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు చావక తప్పదు, మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు. అందుచే నువ్వు చేయలేని దానికి పరిహరించలేవు. నువ్వేది నువ్వేమన్నా మార్చగలవా మనం? ఇది సృష్టి ధర్మం. ఇక్కడ మనకి విష్ణు రూపాలు కూడా ఒక 4 రూపాల్లో మనకి వైష్ణవ తత్వంలో చెప్పబడుతుంది. శ్రీ మహావిష్ణువు, కర్ణోదక సాయి, గర్భోదక సాయి, క్షీరోదక సాయి, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ చాప్టర్స్లో వస్తూ ఉంటాయి. అంటే ఏది శాశ్వతము, ఎవరి చేతుల్లో ఇదంతా ఉంది అంటే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు. కాబట్టి వీలు లేని దాని గురించి మనం బాధపడుతూ దుఃఖించడం అనేటువంటిది, నీకు జ్ఞానం ఉందికయ్యా అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుని అడుగుతున్నాడు. కాబట్టి నువ్వు దేనికి దుఃఖిస్తున్నావు? నీ చేతుల్లో ఏముందని దుఃఖిస్తున్నావు? ఇది మనం జీవితంలో నేర్చుకోవాల్సిన అంశం. మన చేతుల్లో లేని దాని గురించి నిత్యము మనం దుఃఖపడుతూ, మన కుటుంబ సభ్యుల్ని దుఃఖపరుస్తూ, బాధ పెడుతూ, డిప్రెషన్స్ అటువంటి వాటికి లోను కాకూడదు అనేది మనం నేర్చుకోవాల్సిన ఒక చిన్న అంశం. ఇక్కడ చిన్న అంశం కాదు, చాలా పెద్ద అంశం అది. అయితే భగవంతుడు ఈ విషయం చెప్పిన తర్వాత ఈ యొక్క అంశంలో నయనం చిందంతి శస్త్రాన్ని అనేటువంటి విషయాన్ని కూడా చెప్పిన తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక అంశం ఏమిటంటే, శ్రీకృష్ణుడు ఇక 31వ శ్లోకంలో చెప్తున్నాడు. ఇక్కడి నుంచి కర్మ మరియు స్వధర్మం గురించి చెప్తున్నాడు. ముందు ఏమనుకున్నాం మనం ఇక్కడ శ్లోకాల్లో? 11 శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు ఆత్మజ్ఞానం. దీనికి సంబంధించే మనము నయనం చిందంతి శస్త్రాన్ని 23వ శ్లోకము, 22వ శ్లోకము, 27వ శ్లోకము నేర్చుకున్నాం. అంటే ముఖ్యమైన శ్లోకాలు మనం ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఇక్కడ 31 నుంచి 36 వరకు ఉన్నటువంటివి కర్మ మరియు స్వధర్మం. ఈయనకి చెప్తున్నాడు. నౌ అర్జునుడికి శ్రీకృష్ణుడు అంటున్నారు, ఆత్మ గురించి చెప్పాడు. ఆత్మ అనేది శాశ్వతమయ్యా, దేహం అశాశ్వతము. ఈ రాజులు, గురువులు, నీవు, నేను అందరం నిన్న ఉన్నాం, ఈ రోజు ఉంటాం, రేపు కూడా ఉంటాం. అందుకనే శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించారు, నిర్యాణం పొందారు. ఎందుకు పొందారు? ఆయన మానవ జన్మ ఎత్తారు కాబట్టి, ఆ రూపం ఎత్తారు కాబట్టి, జన్మ ఉంది కాబట్టి మరణం జరిగింది. అదే మనకి అర్థం చేసుకోవాల్సినటువంటి సారం. ఇక 31 నుంచి 36లో 31వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అంటున్నారు, స్వధర్మమపి చావేక్ష నవికంపితుమర్హసి ధర్మ్యాది యుద్ధాత్ శ్రేయో అన్యక్షత్రియస్య న విద్యతే. అంటే క్షత్రియుడుగా అర్జునుడు ఎవరు? ఒక క్షత్రియుడు. క్షత్రియుడు యొక్క ప్రత్యేక ధర్మం ఏమిటి? ధర్మానుగుణమైన యుద్ధం చేసి ఆ యుద్ధంలోనే ధర్మాన్ని స్థాపించి సర్వ జనుల యొక్క శ్రేయస్సు చూడాలి. రాజు ధర్మం అది, ప్రభు ధర్మం. ఇక దాన్ని వెనకాడేదేముంది? కాబట్టి అందుచే ఈ విషయంలో సంశయం అవసరం లేదయ్యా. నువ్వు నీ రాజ్య ధర్మాన్ని, నీ యొక్క క్షత్రియ ధర్మాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు అని చెప్తున్నాడు. చెప్తూనే ఇంకో మాట అంటాడు ఆయన 34వ శ్లోకంలో, అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. ప్రజలు ఎప్పుడూ కూడా నువ్వు గనక ఈరోజు యుద్ధభూమి నుంచి పారిపోతే నీ అపకీర్తిని గురించి చెప్పుకుంటారు. గౌరవం గలవాడికి అపకీర్తి మరణం కంటే దారుణమైనది. కాబట్టి మరణాదతిరిచ్యతే అంటే మరణం కంటే హీనం. ఎట్లా ఉంటుంది మరి? అపకీర్తే కదా యుద్ధభూమి నుంచి పారిపోవడం అంటే. కాబట్టి నువ్వు రాజధర్మాన్ని నెరవేర్చకుండా ఆత్మ శాశ్వతం, దేహం అశాశ్వతం, ఏది శాశ్వతమో దాని గురించి అర్థం చేసుకోవట్లేదు. ఉన్నట్టుండి నీ రాజధర్మాన్ని వదిలేసి నువ్వు పారిపోతాను అంటున్నావు. ఏ విధంగా జరుగుతుంది ఇది? నీకు అపకీర్తి కలుగుతుంది. అపకీర్తి వల్ల నువ్వు ఈ విధంగా భంగమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తుందని అంటూ ఇక్కడ 37వ శ్లోకంలో ఈ చిత్రంలో చూడండి, శ్రీకృష్ణుడు అర్జునుడు ఆయన వేలెత్తి చూపిస్తున్నాడు. శ్రీకృష్ణుడు ఏమని 2 ఆప్షన్స్ చూపిస్తున్నాడు అర్జునుడికి. హతోవా ప్రాప్న్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఆహా, అందుకే శ్రీకృష్ణుడి యొక్క శ్లోకాలు చదివిన, శ్రీకృష్ణుడి యొక్క నామజపం చేసిన, దశావతారాలు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు. ఒక విషయం చెప్పుకోవాలంటే మనకి భాగవతంలో మొదటి స్కందంలో శ్రీమన్నారాయణుడివి 21 అవతారాలని చెప్పబడుతుంది. 21 అవతారాల్లో దశావతారాలు ప్రముఖమైనవి.
దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారం ఇంకా ప్రముఖమైనది. ఎందుకంటే ఈ ఒక్క అవతారంలోనే శ్రీకృష్ణుడు ప్రస్ఫుటంగా నొక్కి వక్కాణించి చెప్తున్నాడు, నేను దేవుడిని, నన్ను నమ్ము. అందుకనే మనకి ఈ యొక్క భగవద్గీతలో 18వ చాప్టర్లో అది మోక్ష సన్యాస యోగము అని అంటారు. దాంట్లో శ్రీకృష్ణుడు అంటున్నారు, మా సుచా నేను తప్పకుండా చేస్తాను. ఎక్కడైనా దేవుడు వాగ్దానం చేయడం చూసారా? లేదు. ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నన్ను నమ్ముకో, నన్ను నమ్మి ఈ పని చేయి. నువ్వు నన్ను నమ్మిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలేది ఉండదు. తప్పనిసరిగా నీకు చక్కటి శుభ ఫలితాలను ఇస్తాను. కానీ నమ్మడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అక్కడ నమ్మిక లేకుండా, విశ్వాసం లేకుండా, భక్తి అనేటువంటి తత్వం లేకుండా మనం చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా అది మోక్షదాయకం కాదు, కీర్తిదాయకం కూడా కాదు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. ఇక్కడ 37వ శ్లోకంలో ఆయన అంటుంది ఏమిటి? హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. నీవు యుద్ధమున చంపబడినచో సరే, నువ్వు యుద్ధంలో వారు చచ్చిపోతారు, వీరు చనిపోతారు అనేటువంటి బాధపడుతున్నావు, సరే బానే ఉంది. నీవు గనక యుద్ధంలో చనిపోతే నీకు స్వర్గలోక ప్రాప్తి. పైన చూడండి, అక్కడ స్వర్గలోకం ఈ రైట్ సైడ్ పైన కుడివైపున పైన ఉన్న చిత్రమే ఐరావతము, ఇంద్రియ భోగాలన్నీ అక్కడ కరెక్టే. ఇంద్రభోగాలు, ఇంద్రియ కాదు, ఇంద్రభోగాలు. జయించినచో భూలోక రాజ్యమును అనుభవిస్తావు. పై చిత్రంలో ఒకవేళ నువ్వు వీరమరణం పొందితే స్వర్గానికి ఎడతావు. కింద చూడండి, ఒకవేళ నువ్వు గెలిస్తే గనక నీవు రాజు అవుతావు. అందుచే నిశ్చయ బుద్ధితో లేచి యుద్ధము చేయి. తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అంటే కృత నిశ్చయంతో నువ్వు యుద్ధం చెయ్యి. నీకు డౌట్స్ అనవసరం. నీకు చెప్పా ముందే, ఆత్మ దేహము. ఇక నీకు డౌట్ ఎందుకు? నేనున్నా నీ వెంట. ఇక తర్వాత తత్వాల్లో మొత్తం భగవంతుడు కర్మ గురించి అది చెప్తారు. కాబట్టి ఇక్కడ ముందు గో గెటప్, డూ ద వర్క్ అని చెప్తున్నాడు ఆయన. గో గెటప్ అండ్ ఎగ్జిక్యూట్ ద టాస్క్. ఆ టాస్క్ ఏమిటి? నీ రాజధర్మాన్ని నువ్వు నెరవేర్చడం. ఈ టాస్క్ నువ్వు నెరవేర్చవయ్యా అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో 40వ శ్లోకానికి మనం అర్థం చెప్తున్నాం. కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలను తీసుకుని ఈ యొక్క చాప్టర్లో ఉన్నటువంటి సారాన్ని ఆ శ్లోకాల్లో మనం ప్రతిబింబించేటట్టు చేస్తున్నాం. ఎందుకంటే మనకున్నవి 700 శ్లోకాలు. ప్రతి చాప్టర్లో సుమారు 50 నుంచి 70 కూడా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. ఇక్కడ 40వ శ్లోకానికి చిత్రీ రూపం ఇది. ఇక్కడ చూడండి, పక్కన చిత్రంలో యశోద కృష్ణుడు, అటువైపు చిత్రంలో శ్రీరాముడు చిన్ని ఉడత. అందుకే ఆ శ్రీరాముడి యొక్క అవతార లీలా విశేషం ఏమిటంటే, రామ అంటే ఆనందము కలిగి రమం కలిగేసేవాడు. ఈ శ్రీకృష్ణుడు కూడా అంతే ఆనందం కలిగిస్తాడు. కాబట్టి ఈ 2 అవతారాలు రామ కృష్ణ. అందుకే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మర్యాదా పురుషోత్తం అంటారు రాముణ్ణి. మర్యాదా ఈయన శ్రీకృష్ణుడు లీలా మానుష విగ్రహ రూపం. లీలా మానుష విగ్రహ రూపం, అనేకమైనటువంటి లీలలు ఉన్నాయి శ్రీకృష్ణుడు. కాబట్టి అందుకే మనం చక్కగా అన్నమాచార్య కీర్తనల్లో ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకే సూతుడు అంతనింత గొల్లేదల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న, మనలో ఉన్నాడు ఆ చిన్ని కృష్ణుడు. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే. ఆ ముద్దుగారే యశోదా తనయుణ్ణి చూడండి. నేహాకి క్రమణ స్నాస్సు ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే
ఈ ప్రయత్నమునందు నష్టము కానీ హాని కానీ లేదు. ఈ మార్గమున స్వల్పమైన ప్రయత్నం చేసినా కూడా అది మానవుని మిక్కిలి ప్రమాదకరమైన భయము నుండి రక్షిస్తుందిట. అంటే ఏ పనైనా గనక పూర్తిగా చేయవలనో చేయలేకపోయినా కూడా ప్రయత్నం అనేది ముఖ్యం. ఇక్కడ ఈ చిన్ని ఉడతను చూడండి, అది ఏమన్నా పెద్దగా సేతుబంధనం చేసి రాముడిని రావణాసురుడికి మధ్య జరిగేటువంటి యుద్ధంలో దాని యొక్క ప్రధానమైన పాత్ర ఏమన్నా చేయగలదా? కానీ అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? స్మాల్ ఎఫర్ట్. ఎఫర్ట్ అనేది ముఖ్యం, ప్రయత్నం అనేది ముఖ్యం. అసలు ఎఫర్టే లేకుండా మనకి అన్ని విషయాలలోనూ అనుకూలత కావాలి అనుకుంటే కుదరదు. ఇక్కడ ఎఫర్ట్ ఏమిటి? యశోద ఆ యొక్క చిన్ని కృష్ణుడి యొక్క నోరు తెరవగానే 14 భువనభాండాలు కనపడతాయి. భాగవతంలో మొదటి స్కందంలో అత్యద్భుతంగా చెప్పబడింది. శ్రీకృష్ణుడు మట్టి మింగాడని చెప్పేసేసి గోపబాలురందరూ చెప్పగానే యశోద కృష్ణుడిని నోరు తెరవమంటుంది. తెరవాలా అని అడుగుతాట ఆయన. అవును నాయన తెరువు చిన్ని తండ్రి అని అడుగుతుంది. అడగగానే నోరు తెరుస్తాడు ఆయన. తెరిచిన వెంటనే మొత్తం భువనభాండాలన్నీ సమస్త విశ్వము విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన యొక్క విరాట్ స్వరూపము కనపడుతుంది. అందుకే కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఆ శ్రీకృష్ణుడి గురించి ఎంత తలుచుకున్నా భగవద్గీత భాగవత పారాయణాలు అత్యంత అద్భుతమైనవి అని చెప్పబడుతుంది. కాబట్టి ప్రయత్నం నష్టం కానీ హాని కానీ లేదు ఏదన్నా ప్రయత్నం చేస్తే. ఈ మార్గంలో స్వల్పమైన ప్రయత్నం, ఏ మార్గంలో? శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మార్గం. ఏదో మనం తలుచుకున్న అధర్మ మార్గంలో ఒక ప్రయత్నం చేసి దాని గురించి మనం ఆలోచించడం అనేటువంటిది కాదు. ఏ పనైనా పూర్తి చేయకపోయినా కూడా కృష్ణ చైతన్యంతో ఆరంభించి పని పూర్తి కాకపోయినా కూడా శాశ్వతమైన ఫలితం దొరుకుతుందని మనకి మొదటి స్కందంలో భాగవతంలో కూడా చెప్పబడింది. త్వక్వా స్వధర్మం చరణాంబుజం హరే భజన్న పక్వో అధపతే తదో యది యత్రక్వ వా భద్రం అభూదముష్య కిం కో వా ఆప్తో భజతాం స్వధర్మతః. మన వృత్తి ధర్మాన్ని విడిచి మనం వేరే పని చేయరాదు, మన ధర్మాన్ని విడిచి మనం వేరే పని చేయకూడదు అనేటువంటి విషయంతో పాటు మన ధర్మాన్ని కృష్ణ చైతన్యంతో కనుక ప్రారంభించి ఒకవేళ అది చేయలేకపోయినా కూడా సమగ్రమైనటువంటి కార్యసిద్ధి ఫలితము అనేటువంటిది కలుగుతుంది. కానీ భయం నుంచి కూడా అది రక్షిస్తుంది అనేటువంటి అర్థాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా మనకి తర్వాత శ్లోకాల్లో ఇక్కడ 41వ శ్లోకం చూడండి. ఇక్కడ చిత్రంలో ద్రోణాచార్యుడు అర్జునుడు కనపడుతున్నారు. ఆ బాలుడే అర్జునుడు, ఆ యొక్క గురువు గారే ద్రోణాచార్యుడు. ఆ చిత్రంలో మనకి తర్వాత కనపడుతోంది ఆ వెనకాల ఆ ఒక పక్షి. ఆ పక్షి యొక్క కంటిని బాణం పెట్టి ఛేదిస్తున్నాడు అర్జునుడు. అందుకే ఈ శ్లోకానికి వ్యవసాయాత్మికా బుద్ధిర్ రేకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. అంటే ఈ కృష్ణ చైతన్య మార్గం అంటే శ్రీకృష్ణుని నమ్ముకుని శ్రీమన్నారాయణుడిని నమ్ముకుని స్థిరమైన ప్రయోజనం కలవారుగా ఉంటాంట. నిశ్చయం లేని వారు అనేక విధాలుగా పరిపరి విధాల వారి బుద్ధి పెడుతూ ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతోంది. అర్జునుడు ఎవరిని చూస్తున్నాడు? చుట్టుపక్కల ఉన్న చెట్లు పుట్టలు కొమ్మలు కోపలు ఏమీ చూడట్లేదు. ఆయన చూస్తోంది కేవలం ఆ పక్షి యొక్క కన్ను. కాబట్టి విద్యార్థులు లేదా వేరే ఇతర రంగాలలో ఉన్నటువంటి వారు ప్రామాణికత శాస్త్రీయత ఔన్నత్యము ఆ యొక్క రంగాల్లో సాధించాలి, మంచి ఫలితాలు సాధించాలంటే వ్యవసాయాత్మికా బుద్ధిర్ ఏకేహ కురునందన. మనం కృష్ణ చైతన్య మార్గంలో కృష్ణుణ్ణి నమ్ముకుని ఏ పని చేసినా సరే దానికి మనకి రక్షణ అనేటువంటిది ఉంటుంది. తప్పకుండా మనకి రక్షణ అనేది కలిగిస్తానని 40వ శ్లోకంలో చెప్తూ 41వ శ్లోకంలో స్థిరమైనటువంటి ప్రయోజనం కలవారుగా ఉంటారట ఎవరు? ఆ యొక్క దృష్టితో ఉన్నవారు. నిశ్చయం లేనివారు అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ లాగా ఉండకూడదు. మనం శ్రీకృష్ణుని నమ్ముకుని ఆ కాన్సన్ట్రేషన్తో గురువు చెప్పాడు, బాణం వేశాడు, ఆ కంటిని చూశాడు అర్జునుడు. కాబట్టే అర్జునుడు శ్రీకృష్ణుడికి ప్రియాతి ప్రియమైన స్నేహితుడు.
నవవిధ భక్తి మార్గాల్లో 9 భక్తి మార్గాలు ఉన్నాయి. ఆ 9 భక్తి మార్గాలు మనం భక్తి యోగం అనే చాప్టర్లో చదువుకుంటాం. అందులో ముఖ్యమైనది సఖ్యభక్తి. సఖ్యభక్తి అంటే స్నేహంతో కూడినటువంటి భక్తి. భగవంతుడికి స్నేహితుడు ఎవరు? ఆ యొక్క శ్రీకృష్ణుడు, శ్రీమన్నారాయణుడు, విష్ణుమూర్తికి స్నేహితుడు. అవతారంలో ఈ శ్రీకృష్ణ అవతారంలో స్నేహితుడు అర్జునుడు. ఆ యొక్క అదృష్టం అర్జునుడికి కలిగింది. అందుకే మనకి ఇక్కడ కూడా చెప్తారు, చైతన్య చరితామృతం అనేటువంటి దివ్యమైన గ్రంథం ఉంది. అందులో శ్రద్ధాశబ్దే నిస్వాహకాయే సుదృఢ నిశ్చయ్ కృష్ణే భక్తి కయ్యలే సర్వకర్మ కృతహోయ్. అంటే నిశ్చలమైన నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, కృష్ణుడి మీద నమ్మకం ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నవాడికి తప్పనిసరిగా విజయం అనేది కూడుతుంది అనేటువంటిది మనందరం కూడా గ్రహించాల్సిన అంశం. ఇక్కడ 46వ శ్లోకం మనం పెడుతున్నాం. యావానర్థ ఉదపానే. ఉదపానే అంటే నీటితో కూడిన నూతి. యావానర్థ నుదపానే సర్వతః సంపుత్తోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఇక్కడ చూడండి, మీకు పైన చిత్రంలో బావి నూతులు కనపడుతున్నాయి, కింద చిత్రంలో నది, ఆ యొక్క నది స్నాన ఘాట్ అంటాం కదా హిందీలో, ఆ విధంగా కనపడుతోంది. చిన్న నూతి వలన కలుగు ప్రయోజనాలన్నీ కూడా పెద్ద తటాకం వలన కూడా లభించుచుండును. అట్లే వేదముల యొక్క ప్రయోజనాలన్నీ వాని అంతరార్థం ఎరిగిన బ్రాహ్మణునికి సిద్ధించును అంటున్నాడు శ్రీకృష్ణుడు. అంటే మనము పరిపూర్ణ బ్రహ్మజ్ఞానము అంటే ఏమిటి? పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం అందరం కూడా సంపాదించాలి. ఆ జ్ఞానమే ఈ ఆత్మజ్ఞానం. వేదాలు ఉన్నటువంటి కర్మకాండలో కర్మలు, యజ్ఞములు అవన్నీ చేస్తూ ఆత్మానుభూతి పొందటం కంటే కూడా ఈ భక్తి తత్పరతతో మనం ఎన్నో విధాలైనటువంటి ఆ లాభాలను మనం పొందవచ్చు. కేవలం చేయాల్సింది పవిత్రనామ సంకీర్తన అని మనకి భాష్యంలో చెప్పబడుతుంది. అందుకే అహోబత స్వపాకోతో గరీయాన్ యద్విభాగ్రే వర్తతే నామతుభ్యం తేప్తున వస్తే జాహును నరున్నారా బ్రహ్మానూచుర్నామ గృణంతి ఏతే. పవిత్ర నామ సంకీర్తన చేసేవాడుట అతడు కుక్క మాంసం తిని చండాలును అయినా కూడా అత్యున్నత స్థితిని పొందుతాడట. ఆ నామ సంకీర్తన అనే దాంట్లో ఉన్నటువంటి మహాత్యం. అందుకే అనేక మంది వాగ్గేయకారులు తెలుగులో మరియు ఇతర భాషల్లో కూడా పురంధరదాసు, త్యాగరాజు, శ్యామశాస్త్రి, దీక్షితరు, అన్నమాచార్యులు, రామదాసు. కాబట్టి ఈ యొక్క నామ సంకీర్తన మహాత్యం మనం భక్తి యోగంలో కూడా తెలుసుకుంటాం. నామ సంకీర్తన, భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తున్నాం. ఆ యొక్క నామంలో మనకి ఒక చక్కటి కీర్తన ఉంది. త్యాగరాజ స్వామి ఒకటే ఒక కీర్తన రాశారు కృష్ణుడి గురించి. గానమూర్తే శ్రీకృష్ణ వేణు గానమూర్తే. గానమూర్తిట ఎవరు? శ్రీకృష్ణ వేణు గానమూర్తి. శ్రీకృష్ణ వేణు గానలోల త్రిభువన పాల పాహి గానమూర్తి. పాహి పాహి గానమూర్తి, వేణుగానమూర్తి అని శ్రీకృష్ణుణ్ణి త్యాగరాజస్వామి తలుచుకున్నారు. త్యాగరాజస్వామి ఏ యజ్ఞాలు యాగాలు చేయలేదు, అన్నమాచార్యులు కూడా చేయలేదు, ప్రభుపాదుల వారు కూడా యజ్ఞాలు యాగాలు కాదు, కేవలం చేసింది నామజపం. ఆ నామజప మహిమ అత్యద్భుతం అని తెలుసుకోవాలి. ఇక చాలా ప్రఖ్యాతమైనటువంటి శ్లోకం 47వ శ్లోకం. ఆ 47వ శ్లోకంలో మనకి కర్మణ్యేవాధికారస్తే, అందరికీ తెలిసి ఉంటుంది ఈ శ్లోకం. అందుకే అన్న ఈ సెకండ్ చాప్టర్ అనేది వెరీ డీరెక్ట్ టు మై హార్ట్. నాకు కూడా చాలా ఇష్టమైన చాప్టర్. చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి దీంట్లో. ఈ మొత్తము అవగాహన అయినాక నేను ఈ శ్లోకాల నెంబర్లు కూడా చెప్తాను. భగవద్గీతలో ఈ శ్లోకాలను దయచేసి పఠించగలరు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోత్సవి కర్మణి. ఆహా, వేదాదులచే విధించబడిన కర్మము చేయుటకే నీకు అర్హత కలదు, కానీ కర్మ ఫలముల యందు నీకు ఎట్టి అధికారము లేదు. నీవే కర్మఫలములకు హేతువని ఎప్పుడూ భావించకు.
ధర్మము నిర్వహించకుండా ఉండుట యందు ఎప్పుడు ఆసక్తుడవు కాకు. కాబట్టి ఇది క్రక్స్ అంటాం మనం, క్రక్స్ బేస్ అంటాం మనం. ఆ బేసే ఈ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే, విధించబడినటువంటి కర్మ అంటే నీ యొక్క ధర్మం. కర్మ అంటే యాక్షన్, నీ ధర్మం. నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు, నీ కర్మాన్ని నీవు నెరవేర్చు, పర్ఫామ్ చేయి నీ డ్యూటీ. దాని ఫలితమునందు నువ్వు ఆసక్తి చూపకూడదు. దేవుడు భగవంతుడు చెప్తున్నప్పుడు ఇక మనం ఫలితం మనమే దాన్ని ముందే ఊహించుకుని దానికి అటాచ్మెంట్ పెంచుకుని రాకపోతే బాధపడి కుంగిపోయి, అందుకే ముందే చెప్పాడు ఆయన సుఖదుఖాలు శీతోష్ణ వాళ్ళలాగా చూడాలని, అంటే వేడి చలిమిలాగా చూడాలని. కాబట్టి కర్మ ఫలితమునందు ఎట్టి అధికారము మనకి లేదట. నీవే కర్మఫలానికి హేతువని భావించకు. కర్మ ఫలితం ఏదన్నా గొప్ప సాధిస్తే అది నాదే గొప్ప. కుంగిపోయాం అనుకోండి, రాలేదనుకోండి, ఏదో బుడుంగు మంది రిజల్ట్ కాస్త రాలేదు అంతే, వెంటనే డిప్రెషన్. ఈ రెండూ కూడా తగవు. ఎందుకంటే కర్మ ఫలితం మీద నీకు ఎట్టి అర్హత లేదు, దానికి నువ్వు హేతువు కాదు. ఓన్లీ ఎఫర్ట్ పెట్టాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అనేది మానకూడదు. ప్రయత్నం మానేసి బద్ధకస్తుడి కింద కూర్చుంటే బద్ధకము అనేటువంటిది తమో గుణము, మోస్ట్ డిస్క్వాలిఫైయింగ్ థింగ్ అది. ఆ బద్ధకం అనేటువంటిది పెట్టుకుని ఇక నాకు ఫలితం మీద ఆసక్తి లేదంటే అది కూడా మళ్ళీ తప్పే, అది కూడా ఒక రకమైనటువంటి దుష్కర్మ కిందే అవుతుంది. తమో గుణములన్నీ దుష్కర్మలే. కాబట్టి మనకి నెక్స్ట్ చాప్టర్లో కర్మ, వికర్మ, అకర్మ, దుష్కర్మలు, నిష్కామ కర్మ, సకామ కర్మ, వీటి గురించి నేర్చుకుంటాం. ఇక్కడ ప్రస్తుతం చెప్తోంది ఏమిటంటే నీ యొక్క ధర్మాన్ని నువ్వు నెరవేర్చు. ఇక్కడ ధర్మం అర్జునుడు చేయాల్సింది ఏమిటి? యుద్ధం చేయాలి. కాబట్టే శ్రీకృష్ణుడు స్నేహితుడు కాబట్టి, ఒక గురువు కాబట్టి, శరణాగతి పొందుతున్నాడు కాబట్టి అర్జునుడు నాయనా నాకు చెప్పవయ్యా అని అడుగుతున్నాడు కాబట్టి ఓకే నీకు జ్ఞానం కలిగిస్తున్నానని ఈ యొక్క విజ్ఞానాన్ని ఆయనకి తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 55వ శ్లోకం నుంచి మనకి స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటి అని చెప్తున్నాడు. ముందంతా కూడా ఆత్మజ్ఞానము, తర్వాత మనకి ధర్మం, ఎవరి ధర్మం వారు చేయాలనేటువంటి విషయం. ఇప్పుడు స్థితప్రజ్ఞుత అంటే ఏమిటి అని చెప్తున్నారు. అందరూ అంటారు అబ్బా ఆయన చాలా స్థితప్రజ్ఞుడు అయ్యా, చాలా బ్యాలెన్స్డ్ అయ్యా అంటారు. ఆ స్థితప్రజ్ఞత అంటే ఏమిటనేది శ్రీకృష్ణుడు ఈ యొక్క శ్లోకాల్లో మనకి చెప్పడం జరిగింది. ఏమనంటే ఇక్కడ చూడండి 57వ శ్లోకంలో 58వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇక్కడ చూడండి చిత్రంలో తాబేలు కూర్మావతారం. కూర్మావతారం గురించి అందరికీ తెలుసు. దశావతారాల్లో ఒకటి కూర్మావతారం. ఆ కూర్మావతారంలో పర్వతాన్ని చిలికి విషం ఉత్పన్నమవుతుంది, రాక్షసులు దేవతల మధ్య యుద్ధం జరుగుతుంది, ఆ యొక్క మథనం జరుగుతుంది. మథనం జరిగిన తర్వాత అమృతం పుట్టుకొస్తుంది. దాంట్లోంచే లక్ష్మీదేవి, ఐరావతము, చంద్రుడు, ధన్వంతరి, అనేకమైనటువంటి ఇతర దేవతాశక్తులు కూడా ఉద్భవిస్తాయి. వాటితో పాటు కామధేనువు అన్నీ కూడా వస్తాయని అందరం కూడా పురాణాల్లో చదివాం. అయితే ఈ యొక్క తాబేలు యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే తన అవయవాలని లోనికి ముడుచుకుంటుంది కదా, అదే విధంగా ఇంద్రియ విషయాల నుండి మన యొక్క తత్వాన్ని మనం మరలించుకునేటువంటి జ్ఞానం ఉంటేనే స్థిరంగా ఉంటాంట. అంటే ఇంద్రియ నిగ్రహం అనేది ఉండాలని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ప్రబలంగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కనుక లేకపోతే రజస్తమో గుణాలకి లోనై అధర్మ కార్యక్రమాలు, అనైతిక కార్యక్రమాలు చేస్తూ దయా, తప, శౌచం, సత్యం అనేటువంటి 4 ప్రిన్సిపల్స్ మనం ఫాలో కాకుండా, ఆ 4 ప్రిన్సిపల్స్ అనుకున్నాం. ఒకటి దయా, తప, శౌచం, సత్యం. మద్యపానం మరియు జూదము, అనైతిక కార్యక్రమాలు మరియు మాంసభక్షణ, ఈ 4 కూడా అవాయిడబుల్ ప్రిన్సిపల్స్. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏంటి? దయా, తప, శౌచం, సత్యం. ఈ 4 చేయకుండా ఉండటం తప్పు పనులు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేది పెంపొందించుకోవాలి. ఆ ఇంద్రియ నిగ్రహం కనుక లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనము రజస్తమో గుణాలకి లోనై మన జీవితాలని ఇబ్బంది పెట్టుకుంటాము.
ఈ యొక్క జీవితంలో ఈ లోకాల్లోనే, కింది లోకాల్లోనే విహరిస్తూ ఉంటాము, తిరుగుతూ ఉంటాము. ఈ ఎక్కడికి మనకి ముక్తి మోక్షదాయకం అనేటువంటిది కలగదు. ఆ ముక్తి కలగాల అండి, మోక్షం కలగాల అండి అంటే మన కర్మ ఫలితాన్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే ఇక చేసేటువంటి పనే ఉంది. వచ్చే జన్మ మళ్ళీ ఇదే విధంగా బాధపడాలి. పడతానులేండి. ఇక అట్లాంటి తర్కాలకి, వితర్కాలకి, అశాస్త్రీయమైనటువంటి మాటలకి తావు లేదు. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ కృష్ణ. వెన్ కృష్ణ ఈజ్ సేయింగ్ దిస్, వీ షుడ్ ఫాలో ఇట్, బికాస్ దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. సో ఇది దీని నుంచి వెనక్కి వెళ్ళేటువంటి పద్ధతి కానీ, పందా కానీ అది అశాస్త్రీయమైనది. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక తాబేలు తన అవయవాలని ఏ విధంగా నిగ్రహించుకుని ఉంటుందో ఈ తత్వాన్ని, స్థిరత్వాన్ని మనం నేర్చుకోవాలట. అందుకే హెయిర్ అండ్ ద టార్టాయిస్ కదా, అందరికీ కూడా చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ భక్తులు, వారందరికీ తెలిసి ఉంటుంది. హెయిర్ అండ్ ద టార్టాయిస్, స్థిరత్వంతో టార్టాయిస్ గెలుస్తుంది. దూకుడుగా వెళ్ళి ఆ యొక్క హెయిర్ కాస్త ఓటమిని పాలవుతుంది. కాబట్టి అదే తత్వం బహుశా దీని నుంచే వచ్చిందేమో. ఈ 58వ శ్లోకంలో యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని శ్రీకృష్ణుడు అంటున్నారు. ఇక్కడ చిత్రం చూడండి, 62వ శ్లోకం. ఆహా, అత్యద్భుతమైన శ్లోకం ఇది. జాయతే విషయాన్ పుంస సంజ్ఞస్తేషూపజాయతే సంజ్ఞా సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే. అంటే ఇంద్రియార్థములను ధ్యానించినప్పుడు వాని ఎడ మనుజునికి ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి నుండి కామం వృద్ధి చెందుతుంది. కామం నుండి క్రోధం ఉద్భవిస్తుంది. నేను ఇందాక చెప్పిన 4 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి వీటిలో చూపబడింది. చూడండి, అనైతిక సంబంధాలు, జూదము, మాంసభక్షణ, హింసించటం, తరువాత మానవుని యొక్క జీవితంలో మనం ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోతే ఏం కలుగుతుందని చెప్తున్నాడు. కోరిక నుంచి క్రోధం, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, ఈ 6 శత్రువులట. అందుకే మనందరికీ కూడా నవద్వారాలు ఉన్నాయి, 6 శత్రువులు ఉన్నాయి, పంచేంద్రియాలు ఉన్నాయి, 3 మూడులు ఉన్నారు మన జీవితంలో. ఆ 3 సత్వరజస్తమో గుణాలు. ఒక జానపద గేయం కూడా ఉంది, ఒక లాలిపాట రూపంలో. అది రేపు ఎల్లుండిలో మనం క్లాసెస్లో చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి చెప్తోంది ఏమిటి? ధ్యాయతో విషయాన్ పుంసః సంజ్ఞస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామక్రోధోభిజాయతే. కాబట్టి ఇంద్రియ నిగ్రహం లేకపోతే కామం పెరిగి, కామం నుండి క్రోధం ఉద్భవించి మనిషి యొక్క జీవితము చాలా చాలా భయంకరంగా తయారవుతుంది అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ అంబరీష మహర్షి యొక్క ఉదాహరణ మనం అందరం తీసుకోవాలి. ఎందుకంటే అంబరీష మహర్షి తన మనసును కృష్ణ భగవానునికి పాదపద్మముల యందు సుస్థిరం గావించాడు. కాబట్టి దుర్వాస మహర్షి, అంబరీషుడు అనేటువంటి రాజు చాలా చాలా గొప్ప పుణ్య వైష్ణవ భక్తుడు. ఆయన శ్రీమన్నారాయణ ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాడట. ఎంత తలుచుకుంటాడంటే అసలు ఏకాదశ వ్రతం అనేటువంటిది మానడు. ఏకాదశ వ్రతం చేసి ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టుకుని తను ఆ వ్రతాన్ని పూర్తి చేస్తాడు. ఏకాదశి వ్రత మహిమ ఈ హరిభక్తులందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయం. అయితే ఒకనాడు అదే విధంగా ఏకాదశి నాడు ఆయన వ్రతాన్ని చేసి, ద్వాదశి నాడు ఆయన పండితులకి బ్రాహ్మణులకి పూజ చేసి ఆ వ్రతాన్ని ఉద్యమం చేసుకునే సమయంలో దుర్వాస మహర్షి అక్కడికి వస్తాడు. దుర్వాస మహర్షి అంటే ఆయన బాగా కోపం ఉంది ఆయనకి. ఆయన రాగానే ఈయన వెంటనే వెళ్ళి దండం పెట్టి, తండ్రి, స్వామి, గురువు గారు మీరు కూడా రండి అంటే, నేను స్నానం చేసి వస్తానయ్యా, నదికి వెడుతున్నాను, స్నానం చేసి వస్తాను, ఆగు అంటాడు. ఈ లోపల ముహూర్తం దాటిపోతోంది. అంబరీష మహారాజుకి ఆ యొక్క ఆస్థాన పండితులు ఎవరైతే ఉంటారో చెప్తున్నారు, ఏమని, స్వామి నువ్వు ఈ విధంగా చేసేయండి, ముందు ఈ వ్రతాన్ని సంకల్పించండి అని. అనగానే దుర్వాస మహర్షి నదీ తీరంలో కూర్చుని ఆయన కనపడుతుంది. ఓ ఈయన చేసేసాడు, అప్పుడే నేను వచ్చేదాకా ఆగలేదు కాబట్టి వెంటనే ఆయన జటని పీకుతాడు. జట అంటే జుట్టు, వెంట్రుకలు పైన శిరస్సు మీద. ఆ జటని పీకి దాంట్లోంచి ఒక రాక్షసిని
రాక్షసుని ఉద్భవింపజేస్తాడు. చేసిన తర్వాత ఆ రాక్షసుడు వెంటనే మొత్తం అంబరీషుడి యొక్క అంతం కోసమని ఆయన వెంట పట్టడానికి ప్రయత్నించడానికి వస్తాడు. అప్పుడు అంబరీషుడు శ్రీ మహావిష్ణువు ఇది చూసి తన సుదర్శన చక్రాన్ని సంధిస్తాడు. ఎందుకంటే విష్ణువుని నమ్ముకున్న వారు ఎప్పుడూ కూడా మోసపోరు, బాధపడరు, దుఃఖింపరు. విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగిడే వేదంబులు, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువు విష్ణువని వెదకవో మనసాభావము లోన. ఎప్పుడూ కూడా విష్ణువుని తలిస్తే విష్ణువు మన వెంటే ఉంటాడు. కాబట్టి ఈ దుర్వాసుడు పంపించినటువంటి రాక్షసుణ్ణి ఈ యొక్క సుదర్శన చక్రం వెంటబడుతుందిట. వెంటబడి దాన్ని సంహరిస్తుంది. ఆ తరువాత ఆ సుదర్శన చక్రం వెంటనే ఈ దుర్వాస మహర్షిని వెంటబడుతుంది. ఇక దుర్వాస మహర్షి మొత్తం ఊళ్ళన్నీ తిరుగుతాడు, కింద పైన అన్ని లోకాలు తిరుగుతాడు. కైలాసానికి ఎడతాడు, బ్రహ్మలోకానికి ఎడతాడు, వైకుంఠానికి ఎడతా. ఎక్కడికి వెళ్ళినా వైకుంఠంలో విష్ణుమూర్తి చెప్తాడు, నాయన నేను వదిలేశాను సుదర్శన చక్రాన్ని, కేవలం విష్ణు భక్తుడైన అంబరీషుడి యొక్క పాదాల మీద నువ్వు పడితే తప్ప పాదాక్రాంతుడు అవ్వు, ఆయన కనుక ఉపసంహరిస్తేనే ఈ సుదర్శన చక్రం వెనక్కి తిరిగి నా చేతి మీదకి వస్తుంది అంటాడు. అప్పుడు అంబరీషుడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి దుర్వాస మహర్షి, స్వామి దండం పెట్టి నేను తప్పు చేశాను, విష్ణు భక్తుడిని నేను అవమానించాను, నా యొక్క గర్వాన్ని ప్రదర్శించాను అంటాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే గర్వము సర్వోపహరణము. సమస్త పాపాలు ఈ గర్వము నుంచి, మదము నుంచి, అహంకారం నుంచి ఉద్భవిస్తాయి అనేది మనందరం కూడా గ్రహించాల్సినటువంటి విషయము. ఇక 70వ శ్లోకంలో మనకి ఒక సముద్రం కనపడుతోంది చూడండి భక్తులారా. ఈ సముద్రం చూసిన తర్వాత దీని యొక్క శ్లోకం చెప్తున్నాను. అపూర్వమానమచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామి. అంటే నదులన్నీ కూడా వచ్చి సముద్రంలో కలుస్తాయి, అవునా కాదా? జాగ్రఫీ చదివే వారందరికీ కూడా తెలుసు, చదవకపోయినా తెలుసు. నదులన్నీ కూడా సముద్ర గర్భంలోకి చేరుకుంటాయి. సముద్రంలోకి వెళ్ళినప్పుడు అయినా కూడా సముద్రం ఎలా ఉంటుంది? సుస్థిరంగా ఉంటుంది. దానికి ఏమి ఈ యొక్క ఆటుపోట్లు, ఏవో అలల పోట్లు ఆట్లు ఉంటాయి తప్ప నదులు వచ్చేగానే ఓ గంగా నది రాగానే అది పొంగిపోయి, గోదావరి నది రాగానే కుంగిపోయే పరిస్థితి లేదు. ఉందా? ఎక్కడైనా సముద్రాలు ఒక నది కలవగానే పొంగిపోవడం, ఒక నది కలవగానే కుంగిపోవడం జరిగిందా? జరగలేదు. కాబట్టి నదులు సర్వదా నీటిచే పూరించబడుతున్న సుస్థిరమై ఉండేటువంటి సముద్రం వలె మనలో ఎన్ని కోరికలున్నా, అందుకే శ్రీకృష్ణుడు అంటున్నాడు తద్వత్ కామాయం. కామహ అంటే కోరికలు, తద్వత్ కామాయం అట్లు కోరికలు ఎవరిని ఎన్ని ఉన్నా కూడా అన్నీ కూడా మానవుడు మాత్రమే శాంతిని పొందజాలును. తన కోరికలను తృప్తి పొందింప యత్నించు వారు ఎల్లప్పుడూ శాంతిని పొందజాలరు. అయితే ఈ కోరికలన్నిటినీ మనం కంట్రోల్ చేసుకుంటేనే మనకి శాంతి. కోరికలతో పాటు మనం పరిగెడితే శాంతి లేదు, అశాంతి అని. అపూర్వమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయ ప్రవిశంతి సర్వే నశాంతి మాప్నోతి నకామకామి అని శ్రీకృష్ణుడు అంటున్నారు. కాబట్టి కోరికలను అదుపులో పెట్టుకోవాలి, ఇంద్రియ నిగ్రహం తెచ్చుకోవాలి. సుఖం వస్తే పొంగిపోయి, దుఃఖం వస్తే కుంగిపోకూడదు. శాశ్వతము, దేహం అశాశ్వతము. స్వధర్మం చేయాలి, మన ధర్మాన్ని మనం పాటించాలి. అప్పుడే మనం అందరం కూడా శాంతియుత జీవితాన్ని గడపగలము, శ్రీకృష్ణుడు చెప్పిన మార్గాన్ని అవలంబించగలం. ఈ చిత్రం చూడండి, నిజంగా భవసాగరం కింద అంతా మనం ఆ యొక్క సముద్రం చూడండి, అందులో మనలాగా ఆ జీవి ఉన్నాడు, ఒక మానవుడు. ఆయన ఈ ఆపన్న హస్తం ఇస్తున్నాడు. ఆ పైనుంచి శ్రీకృష్ణుడు ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. అంటే ఓ పార్థ, ఇదియే ఆధ్యాత్మికము దివ్యము అయిన జీవితం యొక్క పద్ధతి. ఏమిటా పద్ధతి? ఆత్మ శాశ్వతము, దేహం అశాశ్వతము. మన ధర్మం మనం చెయ్యాలి,
మన కర్మని మనం చేయవలసిందే, కానీ కర్మ ఫలితాన్ని ఆశించకూడదు. కర్మ ఫలితం కృష్ణుడికి పాదములకు సమర్పించాలి. ఆయన ఏది మనకి మంచిదో అది అనుగ్రహిస్తాడు. సుఖం కలిగినప్పుడు పొంగిపోవడం, దుఃఖం కలిగినప్పుడు కుంగిపోవడం చేయకూడదు. ఎందుకంటే నీ చేతిలో లేనిది దానికి నీవు అజ్ఞానికి వలె బాధపడకూడదు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అదే విధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దివ్యమైన జీవితం యొక్క పద్ధతి ఏమిటంటే ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం. దివ్యమైన ఈ జ్ఞానం మరణకాలమందైనా కూడా అతడట్లున్నచో భగవద్రాజ్యాన్ని సంపాదిస్తాట. అందుకే మనందరం కూడా ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుడి యొక్క వినరో భాగ్యము విష్ణు కథ వెలువల మీదేవో విష్ణు కథ వినరో భాగ్యము. ఎప్పుడూ కూడా విష్ణు నామస్మరణ, విష్ణువు యొక్క అవతారమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క నామస్మరణ, శ్రీకృష్ణుడి యొక్క చైతన్యము. శ్రీకృష్ణ చైతన్యం అంటే ఏమిటి? ఆ నామజపం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని మనము గ్రహించటం, ఆ జ్ఞానాన్ని సంపాదించటం. కాబట్టి ఈ యొక్క స్థితిని మనం పొందాలంటే కేవలం సగుణాన్ సమతీత్యేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. మనకి ఈ భౌతిక బంధ విముక్తి కలగాలంటే ముఖ్యంగా చేయవలసింది భక్తి మార్గంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఆత్మజ్ఞానము. ఇక్కడ మనం చాప్టర్లో నేర్చుకున్నవి 3. ఒకటి ఆత్మజ్ఞానము 11 నుండి 30 శ్లోకాలు. అంటే ఆత్మ దహింపజాలలేము, ఆత్మ బంధింపజాలలేము అనేటువంటిది. ఇంకొకటి మన కర్మ మనం చేయాలి, అదే స్వధర్మాన్ని పాటించాలి 31 నుంచి 36. ఇంకా 55 నుంచి 72 వరకు స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు. అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆ యొక్క కూర్మానికి మళ్ళీ కూర్మావతారాన్ని చెప్పారు ఇక్కడ. అదేవిధంగా కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నిటినీ మనం అణిచివేసుకుని కంట్రోల్లో పెట్టుకుని సముద్రం వలె గంభీరంగా స్థిరంగా చాలా గొప్పగా ఉండాలనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు మనందరికీ చెప్పడం జరిగింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరి బోల్. అందుకే అన్నమాచార్యుల వారు అంటారు, మనుజుడై పుట్టి మనుజుని సేవించి ఈ దుఃఖాలన్నిటినీ మనం పొందుతున్నామే, దీని నుంచి బయటపడాలంటే ఆ యొక్క పరమాత్ముడు శ్రీకృష్ణుడి యొక్క పాదములను ఆశ్రయించక తప్పదు, ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మక తప్పదు అనేటువంటి విషయాన్ని అందరం కూడా గ్రహించాలి. అదే విషయాన్ని మనకి గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్పష్టీకరణ చేశారు. హరి బోల్. హరే కృష్ణ. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే వారి యొక్క సందేహాలు వ్యక్తపరచవచ్చు. జై శ్రీకృష్ణ. జై శ్రీ. అమ్మ మీ పేరు చెప్పండి తల్లి. నా పేరు కిరణ్మయి అండి. కిరణ్మయి మాతాజీ నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. మాతాజీ మీ లైన్ కట్ అవుతుంది మాతాజీ, కొంచెం చూసుకోండి, నాకు వినపడట్లేదు. సెకండ్ చాప్టర్ లో శ్లోకాస్ పఠించాను. హరే కృష్ణ. కిరణ్మయి మాతాజీ వినపడట్లేదమ్మా, మీరు కొంచెం సెట్ చేసుకుని మళ్ళీ మాట్లాడండి. నెక్స్ట్ ఎవరమ్మా? మాతాజీ నేను ఆతిష్ని. ఎస్ ఆతిష్. మాతాజీ. మాతాజీ మహారథులు అంటే ఎవరు? మహారథులు అంటే ఎవరు? రాజ్యాన్ని ఏలేవారు మహారాజులు. మహారథులు. హరే కృష్ణ. మహారథులు మాత. మహారథులు. మహారథుల. హరే కృష్ణ. యుద్ధంలో అంటాం కదా మాతాజీ మహారథులు అని. మహారథులు అంటే అక్కడ యుద్ధంలో వచ్చినటువంటి మహాయోధులు అందరూ కూడాను. సరే మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. మాతాజీ భాగ్య గారా? అవునండి. నమస్తే అమ్మా. నమస్తే మాతాజీ. నేను నిన్న ఫస్ట్ క్లాస్ వినలేదు, ఎట్లా మాతాజీ అది?
ఈ రోజే యూట్యూబ్ వింటున్నా. అప్లోడ్ చేశారమ్మా, రేపటికి మీకు అందరికి లింక్ పంపించడం జరుగుతుంది. సరే మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ సెకండ్ చాప్టర్ లో ఏ శ్లోకాలు పఠించాలి మాతాజీ? థ్యాంక్ యూ అమ్మా, గుర్తు చేశారు. నోట్ చేసుకోండి అమ్మా. 9, 11, 12, 13, 15, 21, 22, 23, 27, 28, 31, 47, 55, 70, 72. రాసుకున్నారమ్మా? కిరణ్మయి మాతాజీ రాసుకున్నారా? రాసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ హరే కృష్ణ మాతాజీ. శుభాకాంక్షలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మీరు నిన్న క్లాస్ ఈ రోజు క్లాస్ స్లైడ్స్ షేర్ చేయగలరా మాతాజీ? అది మన మంగళూరు వెబ్సైట్ లోనే ఉందండి, నేను రేపు గ్రూప్ లో కూడా పెట్టిస్తాను. సరే మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. సత్యసాయి గారు ఒక్క నిమిషం. బృంద సభ్యులందరికీ కూడాను, భక్తులందరికీ కూడాను రేపు పర్వదినం వినాయక చవితి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి కూడాను. హరే కృష్ణ మాతాజీ. మీకు కూడా మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రభు. చెప్పండి. హ్యాపీ వినాయక చవితి మేడం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరి బోల్. హరే జై బోలో కృష్ణ. గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్. జై. హరే కృష్ణ. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు ప్రభు. చెప్పండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వినపడుతుందా మాతాజీ? వినపడుతోంది స్వామి ప్రభు, చెప్పండి. మాతాజీ, మీరు చెప్పే ఈ పఠనం చాలా ప్రిసైజ్ గా చాలా చాలా బాగుంది మాతాజీ. మంచి సారాంశాన్ని అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. హరే కృష్ణ. చాలా బాగా అర్థమవుతుంది మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీ పేరు ప్రభు? మాతాజీ. నా పేరు లక్ష్మీనారాయణ ప్రభు. మాతాజీ సుజాత లక్ష్మీనారాయణ. హరే కృష్ణ. హరి మీకు, మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. మాతాజీ ఒక్కసారి శ్లోకా నంబర్స్ మళ్ళీ చెప్పండి మాతాజీ. చెప్తాను, ఒక్కసారి రాసుకోండి ప్రభు. చెప్పండి. 9, 11, 9, 11, 12, 12, 13, 17, 21, 22, 17, 22, 23, 27, 28, 27, 28, 27, 31, 47, 31, 47, 55, 55, 58 కూడా రాసుకోవచ్చు, మంచిది అది. 70, 72. 70, 72. ధన్యవాదాలు. ఇవి ఏంటంటే ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రభు. ఈ శ్లోకాలు ఎందుకు చెప్తానంటే శుభాకాంక్షలు. ధన్యవాదాలు ప్రభు, మీకు, మీ కుటుంబ సభ్యులకి కూడాను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రవిశంకర్ రెడ్డి గారు చెప్పండి. మాతాజీ, స్వధర్మం అని చెప్పనేసి కృష్ణుల వారు చెప్పారు కదా పరమాత్ముడు. సో అది స్వధర్మం అనేది ఒకరికి ఎలా తెలుస్తుందండి? వాళ్ళకు వాళ్ళ ధర్మం ఇది అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం చేసేటువంటి కార్యక్రమాల్లో మన ధర్మం ఏమిటనేది మనకు కంపల్సరీ తెలుస్తుంది మన జీవితంలో. ఇప్పుడు ఒక ఉద్యోగ ధర్మం నెరవేర్చాలి. మామూలుగా అనుకుంటే గనక స్వధర్మము అంటే మన యొక్క వర్ణాల బట్టి వచ్చేటువంటి ధర్మం. కానీ ఈ కాలంలో కలియుగంలో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి లోకంలో మనం చేయవలసినటువంటి కార్యక్రమం. ఒక గృహిణి కింద గృహం యొక్క మంచి బాగోగులు చూసుకోవాలి, అది ఆవిడ యొక్క స్వధర్మం. అవునండి. ఒక అధ్యాపకుడికి పిల్లలకి మంచి విద్య చెప్పాలి, ఉన్నంతలో తన జీతం ఏ విధంగా తీసుకుంటున్నారో దానికి చక్కటి న్యాయం చేకూర్చాలి. అంటే అడాప్టింగ్ అవర్ సెల్స్ టు ది సిచ్యువేషన్ కాకుండా ఈ యొక్క ప్రిన్సిపల్ ని మన జీవితానికి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. కృష్ణుడు చెప్పింది ఒక మాట. ఇక్కడ ధర్మం ఏమిటి అర్జునుడిది?
he has to fight in the battle. Yes. And he cannot go back on that. Exactly. And he is raising points which are totally not at all philosophically correct అనేటువంటి విషయాన్ని, ఆ జ్ఞానాన్ని ఆయన కలిగించాడు కృష్ణుడు. ఆ సందర్భంలోనే మనందరికీ కూడా ఈ భగవద్గీత అనేటువంటిది ఒక వరప్రసాదంగా, ఒక కామధేను కింద వచ్చింది. అండ్ వీ కెన్ అడాప్ట్ ఇట్ టు అవర్ లైఫ్స్ ఆల్సో. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో కెన్ వి సే లైక్ మీరు చేస్తున్నది ఏదైతే ప్రస్తుతం ఒక వృత్తి అనేది ఉందో అందులో ప్రతిఫలాపేక్ష ఎక్కువ లేకుండా మన పని మనం చేసుకుంటూ పోతే స్వామివారు మనల్ని మనకు దగ్గరకు చూసుకుంటారు. 100%. ప్రతిఫలాపేక్ష ఉన్నంత మాత్రాన నీకు వచ్చేది వస్తుంది కానీ రాందాన్ని మనం చేయగలమా? నిజమే మాతాజీ, కుదరదు. దుఃఖము సుఖము రెండిటికి స్కోప్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం కదా. అవునండి. When we get this philosophy into our mind, because I am receiving some messages also wherein they say they are totally depressed in their life, they cannot do anything, they are trying to do many things but they are not able to achieve many things. But when I see such things in my, because I am also a public person where I am working as a senior officer in government. When I see many people suffering this way, I really feel sometimes that these principles are to be understood very clearly. Without any doubt, we should believe them. Then only there will be a lot of shanti to us and peaceful life మన కుటుంబ సభ్యులకు కూడా మనం ఇవ్వగలుగుతాం. That is what I believe. Very true, madam. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు కూడా, భక్తులందరికీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మోహన్ కుమార్. నమస్తే మాతాజీ. నమస్తే. నిన్నటి క్లాస్ లోను ఇవాళ క్లాస్ లోను మీరు గురు పరంపరల గురించి చూపించారు మాతాజీ. నిన్నటి క్లాస్ లో మనకి ఈ రోజు క్లాస్ లో తీసుకుంటే మధ్వాచార్యులు ప్రపోజ్ చేసిన విశిష్ట అద్వైతము, తర్వాత శంకరాచార్యులు ప్రపోజించిన ఇట్లాంటి విశేషాలు ఉన్నాయి మాతాజీ. ఇవి మనకు ఎక్కడైనా ఒక లిస్ట్ లాగా ఉంటే బాగుంటుంది అనిపించింది మాతాజీ. ఒకటి ప్రభు, ఇవి నేను చెప్పినటువంటివి విశిష్ట అద్వైతము, అతించ భేదాభేదము, తర్వాత అద్వైతము శంకరాచార్య వారు చెప్పారు. ఇవన్నీ కూడా ఎక్కడో లిస్ట్ లాగా ఉండవు. ఈ 4 ప్రిన్సిపల్స్ చూసి మనము తప్పనిసరిగా చదువుకోవచ్చు. వీటికి సంబంధించిన పీడిఎఫ్లు నేను మీ అందరికీ కూడా గ్రూప్ లో షేర్ చేయడానికి ట్రై చేస్తా. బట్ గీతా పఠనానికి దానికి సంబంధం లేదు, మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి అంతే. శంకరాచార్యుల వారు అద్వైతము, అతించ భేదాభేద తత్వము ప్రభుపాదుల వారిది, చైతన్య ప్రభు గారిది. విశిష్టాద్వైతం ఏదైతే తిరుపతి, తిరుమల, ఈ యొక్క శ్రీరంగము ఆలయాల్లో జరిగేదంతా విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతం రామానుజాచార్యుల వారిది. మధ్వాచార్యుల వారిది ద్వైత అద్వైతము, ద్వైత సిద్ధాంతము. కాబట్టి ఇట్లా మన ధర్మంలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ వాటి గురించి మనం ఇక్కడ చర్చించట్లే, వాటి తర్క వితర్కాల గురించి మనం ఇక్కడ ఆలోచించట్లే. ప్రతి దాంట్లోనూ ఎవరి గొప్ప, ఎవరి యొక్క ఆలోచన బట్టి వారి యొక్క పందా నడుస్తూ ఉంటుంది. శైవ పద్ధతి, వైష్ణవ పద్ధతి, ఇలా అనేక పద్ధతులు ఉన్నాయి. కానీ ఇక్కడ మన బేసిక్ పర్పస్ ఇస్ టు అండర్స్టాండ్ గీత. సో ఐ విల్ ట్రై టు షేర్ దెమ్. యూ కెన్ సెండ్ ఏ ఇండివిజువల్ మెయిల్ టు మెసేజ్ టు మీ టు మై నెంబర్. Then I will share the PDF to your number, because this is not part of our Gita study. Okay? Correct, mother. And just ఇది ఒక out of curiosity అడుగుతున్నాను. No issue, Mohan Prabhu. I will definitely share it. You send a personal message to me to my mobile number. My mobile number రాసుకో చందరు కూడాను 80743498113. మళ్ళీ ఒక్కసారి చెప్తారండి? చెప్తాను మాతాజీ. 80743 49843 89813. 80743 మాతాజీ. అలాగే గురు పరంపర గురించి కూడా ఒకసారి చెప్పండి. గురు పరంపర మనకి ఉన్నటువంటి శ్లోక మహిమ గురించి కూడా నేను మీకు షేర్. యూ జస్ట్ సెండ్ ఎ మెసేజ్ టు మీ సో దట్ ఎందుకంటే గ్రూప్ లో దాదాపు ఒక 400-300 మంది మెంబర్స్ ఉన్నారు. మీరంతా మాట్లాడుతున్నప్పుడు మీ పేర్లు ఏంటో నాకు మళ్ళీ తెలియవు కదా, అందుకని రిక్వెస్ట్. అలాగే మాతాజీ. ఇంకొక క్వశ్చన్ మాతాజీ, మనము ఎప్పుడు కూడా కృష్ణుని అర్జున్ని రిప్రజెంట్ చేసేటప్పుడు సఖేత్వంతోనే రిప్రజెంట్ చేస్తాం. నవవేద భక్తులలో సఖేత్వంతో రిప్రజెంట్. అలాగనే
వీరి పూర్వజన్మ వృత్తాంతాలు తీసుకుంటే నరనారాయణ రూపము అని చెప్పనేసి మల్టిపుల్ ప్లేసెస్ లో రెఫర్ చేస్తాం. ఆ ఆఖ్యానం కూడా కుదిరితే ఒక్కసారి ఈ అందరికీ కూడాను భాగవతంలో ఉన్నటువంటి 21 అవతారాల గురించి ఆ యొక్క మహిమ గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దశావతారాలే అందరికీ తెలిసింది. భాగవతంలో మొదటి స్కందంలో రేపు పర్వదినం కాబట్టి 21 అవతారాల గురించి చెప్పుకున్న తర్వాత ఈ గీతా పారాయణం మొదలెడదాం. సరేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక్క నిమిషం సింధు గారు చెప్పండి. మాతాజీ, నిన్న ఆల్రెడీ కృష్ణుడు అందరూ కూడా ఇరుపక్షాలు శంఖాన్ని పూరించారని చెప్పారు కదా మాతాజీ. మాతాజీ 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 అవునండి మాతాజీ అవునండి చెప్పండి. అదే కృష్ణ ప్రభు చెప్పండి, వినపడుతుంది. ఇప్పుడు మొత్తం పూరించిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 700 శ్లోకాలు చెప్పినట్టుగా మనకి మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి కదా మాతాజీ. అంటే అవి మనం కంటిన్యూస్ గా మనం చదువుతా ఉన్నా కూడా నియర్లీ 3 hours పడుతుంది కదా మాతాజీ. అప్పటి వరకు మరి ఇరుపక్షాలు సంయమనంగా చూస్తూ అందరూ ఆగిపోయే ఉన్నారా మాతాజీ? అది కొంచెం డౌట్ఫుల్ గా ఉంది మాతాజీ. అది ఇది 45 నిమిషాలు. ఇప్పుడు మనం నిమిషాలు లెక్క పెట్టి ఇక్కడ మీకు రాబోయే చాప్టర్స్ లో మాతాజీ కాలం అంటే ఏమిటనేది కూడా చెప్పబడుతుంది. వేద కాలము ఏ విధంగా ఉంది, కాలం యొక్క పరిణామం ఎంత ఉంది, బ్రహ్మకు ఒక రాత్రి ఎంత పగలెంత, మనందరం కూడా మంత్రాలు చదువుతాం. రేపు వినాయక చవితికి వ్రతకల్పంలో మనం చదివేది ఏమిటి? ఒక మంత్రం ఉంటుంది. మనం ముందు ఆచమనం చెప్పుతూ ఉంటాం. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో శ్రీశైలస్య వాయు ప్రదేశే కృష్ణా గోదావర్యో మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన నామ సంవత్సరే ఆయనే ఋతవు పక్షు మాసవు తిథౌ అని చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ మన్వంతరే అని పదం వచ్చింది. మన్వంతరం అంటే ఎంత కాలము, యుగం అంటే ఏమిటి, ఎన్ని మన్వంతరాలు కలిపితే ఏ విధంగా బ్రహ్మకు ఒక రోజు ఒక రాత్రి ఉంటుంది. కొన్ని లక్షల సంవత్సరాలు బ్రహ్మకు ఒక రాత్రి, కొన్ని లక్షల సంవత్సరాలు బ్రహ్మకు ఒక రోజు. ఆ జ్ఞానం కనుక ఇప్పుడు మనం కురుక్షేత్ర సంగ్రామంలో జరిగిన ఈ అంశాన్ని గురించి పండితులు మనకి చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఇది మొత్తము మన సమయం ప్రకారం చూసుకుంటే కేవలం 45 నిమిషాలు జరిగింది. అది కూడా వారిద్దరూ కూడా ఆ మాట్లాడుకోవడం అనేది మనకి మళ్ళీ ఒక ఇప్పుడు మనకి సీరియల్స్ వచ్చినాయి బాగా, తెలుగు సీరియల్స్, హిందీ సీరియల్స్ లో రామాయణాలు భారతాలు, ఒక డైలాగ్ అయిన తర్వాత ఇంకో డైలాగ్. ఆ సీరియల్ అవ్వడానికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంత టైం సాగదీసింది లేదు. వారిద్దరూ కూడాను స్నేహితులు, దేవతా శక్తులు. వారు మాట్లాడుకునే తీరు విధానమే అంత పవిత్రమైనటువంటి స్థితి. కాబట్టి ఈ 700 శ్లోకాలకి ఒక 3 గంటలు మనం స్పీడ్ గా చదివితే 3 గంటలు, అసలు చదవలేని వారు కూర్చుంటే కనుక 4 రోజులైనా సరిపోదు. మధ్యలో ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ హావభావాలు వ్యక్తం చేయడం కూడా ఉంటుంది. కాబట్టి అది వారిద్దరూ కూడా దైవశక్తులే కదండి. నరనారాయణ అవతారము 21 అవతారాల్లో ఒక అవతారం భాగవతంలో. కాబట్టి ఆ 21 అవతారాల్లో ఒక అవతారమైన నరనారాయణ స్వరూపమే ఈ యొక్క అర్జునుడు శ్రీకృష్ణుడు అని మనం చెప్పుకుంటాం. కాబట్టి దీంట్లో మళ్ళీ వితర్కాలు ఉన్నాయి. బలరాముడు ఒక అవతారం, కృష్ణుడు అవతారం, ఇవన్నీ నేను ఆ అంశాల్లోకి వెళ్ళను. ఏదైతే తర్కాలు ఉంటాయో రజోగుణ సంబంధిత విషయాలలోకి నేను వెళ్ళను. కేవలము కృష్ణుడు చెప్పిన మాట భాగవతము అదే. అందుకే ఇందాకన్నా నేను ప్రత్యక్ష ప్రమాణము, ఒక చెప్పే మాటకు ఒక బేస్ ఉండాలి. శాస్త్ర ప్రమాణము, శబ్ద ప్రమాణం ఉండాలి. లేదా అనుమాన ప్రమాణం అంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఇప్పుడు సైంటిస్టులు చేస్తారు, మందు కనుక్కుంటున్నారు కరోనాకి, దానికి ఎక్స్పెరిమెంట్ చేసి మందు కనుక్కుంటున్నారు, అనుమాన ప్రమాణం అంటాం. ఈ 3 కానీ తర్క వితర్క అసంబద్ధమైనటువంటి మాటల్లోకి మనం ఎప్పుడు కూడా దిగజారలేము. కాబట్టి మీరన్న డౌట్ 100% నాకు చాలా ప్రతి క్లాస్ లోనూ అడుగుతూ ఉంటారు. అది కేవలం 45 నిమిషాల్లో జరిగిందనేది పండితుల వాచ, దాని శబ్ద ప్రమాణం కూడా మనకు ఉందట. హరే కృష్ణ.
హరే కృష్ణ హరే మాతాజీ మాతాజీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు ప్రభు మీకు కూడాను. థ్యాంక్ యూ. మాతాజీ నిన్న మీరు లింక్ పెడతాను అన్నారు, పెట్టలేదు. అది రేపటికి అప్లోడ్ అవుతుందమ్మా. లింక్ కి సంబంధం కాదు, మీరు పాఠం ఫాలో అవ్వాలి అతీష్. సరే మాతాజీ. నోట్ డౌన్. ఓకే సరే మాతాజీ. You should have the book in your present. You should keep on writing. సరే మాతాజీ. By tomorrow they will upload it mostly. రేపటికి అప్లోడ్ చేస్తాను బికాజ్ రేపు నిన్నటికి స్టార్ట్ అయినాయి కదా, 1-2 days టైం పడుతుంది అన్నిటికి. నమస్తే మాతాజీ. నమస్తే లలిత గారు. మీరు ఇవాళ చెప్పింది నాకు చాలా చాలా నచ్చిందండి. మాతాజీ నాకు వినపడట్లేదు మాతాజీ, కొంచెం మీరు చెప్పింది చాలా చాలా బాగుండిందండి ఇవాళ. ధన్యవాదాలు మాతాజీ. నిజంగా చాలా బాగుందండి. మీకు ప్రణామములండి. ధన్యవాదాలు మాతాజీ. వినాయక చవితి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి. అండి మీకు జై కూడా. బోలో గణేష్ మహారాజ్ కి. హరి బోల్. నమస్కారం మాతాజీ. నమస్తే మాతాజీ. రవి గారు నమస్తే. నమస్తే మాతాజీ. రవి సార్ చెప్పండి ప్రభు. హరే శ్రీకృష్ణ. మాతాజీ నేను బెంగళూరులో ఉంటాను. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను మాతాజీ. మీరు చెప్పిన టీచర్ స్టూడెంట్ రిలేషన్ గురించి ఒక చిన్న బేసిక్ డౌట్ ఉండింది మాతాజీ. చెప్పండి. ప్రెసెంట్ ఉన్న కాలంలో గురు శిష్య సంబంధం ఎలా ఉండాలి? గురు శిష్య సంబంధము కృష్ణుడు అర్జునుడికి మళ్ళీ ఉండాలి. అంటే వినయపూర్వకమైనటువంటి సందేహాలు వ్యక్తం చేసి, వినయపూర్వకంగా సందేహాలు వ్యక్తం చేసి జ్ఞానాన్ని సముపార్జించి గురువుని సమస్త దైవ స్వరూపంగా భావించేటువంటి విషయంలోనే శిష్యుడు ఉండాలి. అది మీకు నెక్స్ట్ చాప్టర్ లో ఒక శ్లోకంలో చెప్పబడుతుంది. కృష్ణుడు అంటాడు గురువు ఈ విధంగా ఉండాలి, శిష్యుడు ఈ విధంగా ఉండాలని. కానీ ఈ కాలంలో ముఖ్యంగా శిష్యులలో స్టూడెంట్స్, బికాస్ యూ ఆర్ సీయింగ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్, I definitely feel most of them are dominated by this Rajoguna, wherein they feel they can do anything, I mean, with their money power or with their many other, whatever diversions they have got. Yes. So definitely they require a lot of knowledge about Gita, I feel personally. But unfortunately, to understand Gita also, there should be some luck. What I personally feel is they should be blessed to have an authenticated disclosures on Gita, Bhagavad Gita and on Sanatana. Unfortunately, this should have been made part of the education also pattern, where we should be able to enlighten our children or our generations about Gita, the Sara, because every time whenever nenu kuda chusindi Ravi garu, when I was in my childhood, I used to listen to this Gita anagane I used to have one perception. ఏంటంటే ఎవరన్నా చనిపోతే వెంటనే గంటసాలకి గీత పెడతారు. అదే ఆ రోజులు మారాలి మాతాజీ. గీత is not a person, is not a thing which has to be telecasted on the death. It should be on during the life, because it gives us a peaceful death. Yes. That is the point. So one who catches the crux of that point will definitely will be on the path of enlightenment, spiritual enlightenment. But here we are not saying spiritual enlightenment means you give up all the activities in your life, go to Rishikesh or Himalayas and keep on doing sannyasa yoga. No, not that. You have to keep on doing your work. That is what Krishna is saying. You have to do your work. You have to deliver your goods. But the thing is, you cannot stick to the fruits of your action. So you should leave the fruits of the action to the Lord. It is Lord who will bless you, depending on the nature of work you perform and how sincerely you devote yourself to the service of Lord. So that is the point on which Gita is entirely. The premise of Gita is to do Nishkama Karma. Nishkama Karma means you should not anticipate or get attached to the Phalitam. Phala. So ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుని గనక మనము జీవితానికి ఈ భగవద్గీతలోని ప్రతి చాప్టర్, ప్రతి శ్లోక వెరీ వెరీ ప్రాక్టికల్ థింగ్స్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ టేక్ ఇట్ పర్సనలీ.
థ్యాంక్ యూ మాతాజీ. వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ మాతాజీ. మాతాజీ, సపోజ్ ఒకసారి మనం కర్కశంగా ఉండడం అనివార్యం అయితే పిల్లలతోటి కఠినంగా ఉండడం భగవంతుడు మనకి క్షమిస్తాడా? 100%. You're discharging your duty is to put your student on right path. కృష్ణుడే సందీపుని దగ్గరికి వెళ్ళి కింద నేల మీద కూర్చుని దేవుడు ఆయన, పరమాత్మ పురుషోత్తముడు ఆయన, సందీప మహర్షి దగ్గర కూర్చుని శిష్యరికం చేసి విద్యని నేర్చుకున్నాడు. కృష్ణుడు కంటే గొప్పవారా వీరంతా? డెఫినెట్లీ నాట్. ఎస్. శ్రీరాముడు, లక్ష్మణుడు వశిష్ఠ మహామునితో పాటు విశ్వామిత్రునితో పాటు వెళ్ళి విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణ కోసం వెళ్ళారు. వెళ్ళి తాటకిని వారిని చంపారు. శ్రీరాముడు కంటే గొప్పవారా? డెఫినెట్లీ నాట్. సో డెఫినెట్లీ గురు శిష్య పరంపరలో తప్పనిసరిగా వినయపూర్వక బిహేవియర్ అనేటువంటి దాని గురించి మనకి జ్ఞాన యోగంలోను ప్రతి యోగంలో కూడా శ్రీకృష్ణుడు చెప్పారు. అండ్ యు ఆర్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్ బై బీయింగ్ వెరీ స్ట్రిక్ట్ ఆర్ by trying to be disciplined or try to make them disciplined in their life. Now it also depends on their perception of taking it. If people think and take it any other way, that is their bad luck. Let me be very candid on that point. You are discharging your duties if you are not doing it with any ill intention. Your intention should be clean. It should not be to harass them. It should be to make them learn discipline them. Make them learn things. Yes, if your intention is to make them learn things and improve in their lives, definitely it is part of your duty. But if some people may be there who will try to harass people, so then that sort of harassment comes under Rajoguna category. So that Rajoguna category and Tamoguna category ante completely bad qualities. So wherein we cannot encourage such misconduct. Thank you, Guruji. Thank you, Mataji. Very Hare happy Krishna, to Hare listen. Krishna. Hare Krishna. Thank you so much, Ravi. I think I'll be able to exchange more views with you in the coming days too. God bless. మాతాజీ వాసు. వాసు ప్రభు చెప్పండి. మాతాజీ మేము యుఎస్ నుంచి వెళ్ళి కనెక్ట్ అయ్యాం మాతాజీ. యా మాతాజీ, మేము యాక్చువల్ గా ఇవాళ మా సెషన్ శ్రీనివాసన్ గారి సెషన్ కి కనెక్ట్ అవ్వాలి మాతాజీ. బట్ మా సిస్టర్ ఈ లింక్ పెట్టారు సేయింగ్ దట్ లైక్ మీరు చెప్పే గీత వాజ్ వెరీ అండర్స్టాండబుల్ అండ్ ఇట్ వాజ్ టోటలీ అంటే తెలుగులో చాలా క్లియర్ గా ఉంది అని చెప్పారు. బట్ ఐ ట్రై టు కనెక్ట్ టు టుడేస్ సెషన్, but unfortunately it was very fast and unable to catch up the things what is being discussed. So ఏంటంటే మాతాజీ మేము మీ సెషన్స్ కి కనెక్ట్ అవుదామని అని చెప్పేసి అనుకుంటున్నాం మాతాజీ. బట్ ఆల్ టుగెదర్ వీ హ్యావ్ మిస్డ్ వన్ సెషన్ విచ్ వాజ్ ఎర్లియర్ టు దిస్, రైట్? సో ఏమైనా ఆప్షన్ ఉంటుందా మాతాజీ మీ సెషన్స్ కి కనెక్ట్ అవ్వడానికి? Right from here, if you can send me a message to my WhatsApp, I'll send you the link, and as an admin I'll admit you into my session. Okay, thank you very much Mataji. And you kindly send me a WhatsApp immediately to my number. My number is 80743. Yes Mataji, I have noted it down earlier, like when you were explaining. Yes. So 80743 for your convenience I'll repeat it again. So kindly send a WhatsApp immediately to me. I'll admit you and whosoever is there along with you, participants, into my group session right away. Thank you very much Mataji. And so tomorrow 7 o'clock I'll be sharing the link to you and you can join. Sure Mataji. You're most welcome to this group. Thank you so much. Happy and I'm glad that I have connected with you on this Gita and it was really understandable. I keep on watching this before my session, my actual session starts with Srinivasan. My sister has suggested me to connect with this link so that like it is very understandable. Basically, like I think there is a language discrepancy, what I could see in the current session which is going on with Srinivasan. Most of the people were unable to catch up and I could see the messages floating on that session. Oh. So just I came out of that session. Just I want to give you that update. Yeah. Oh. If you can ask them to join, they can also join. But the thing is, I'll be sending you kindly send a WhatsApp to me.
I'll just right away send you the admin approval also. Thank you very much, Mataji. Thank you so much. Happy Vinayak Chavti to you and your family. You too, Mataji. Bye. Take care. Thank you. Thank you. God bless. Krishna bless. నమస్కారం మాతాజీ. నమస్తే సౌజన్య మాతాజీ, చెప్పండి. ఒక చిన్న క్వశ్చన్ అండి. ఈరోజు వచ్చిన సెకండ్ చాప్టర్ లో ఐ థింక్ 70 శ్లోక నంబర్ అనుకుంటా, కోరికలు కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్పారు కదా. సో కోరికలు కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే మనము ఎలా వృద్ధిలోకి వస్తాము అనేసి ఒక క్వశ్చన్ అండి. అంటే కోరికలు అదుపులో ఉంచుకుంటే మనం ఏం చేయలేం కదా. సో కోరికలు అదుపులో ఉంచుకుంటే ఎయిమ్ తీసేయమని కాదు. నో, దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ కోరిక అండ్ ఎయిమ్. అంటే లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. కోరికల ప్రవాహంతో కలతనుందని మానవుడు అని అక్కడ శ్లోకంలో చెప్పబడింది. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. అయితే ఇక్కడ అంశంలో ఏం చెప్పబడుతోందంటే, మీరు కోరికలు కంట్రోల్ చేసుకుంటే మా ఎయిమ్స్ మేము ఎట్లా నెరవేర్చగలమంటే, నీ కోరికకి సంబంధించినటువంటి కార్యాన్ని, ప్రయత్నాన్ని మీరు చెయ్యాలి, కర్మని చెయ్యాలి. కానీ దానికి సంబంధించినటువంటి ఆ కర్మ ఫలితాన్ని గురించినటువంటి ఆశని వదలాలి. మీరు నిజంగా గనక మంచి కర్మని చేసుంటే గనక, మంచి కార్యక్రమం మీరు చేసుంటే గనక ఫలితాన్ని భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. కానీ దానికి సంబంధించి పెట్టుకుని మన ఫలితం మన చేతుల్లో లేదు, భగవంతుడు ఇస్తాడు అనేటువంటి ప్రశాంతత ఉంటే సుఖము దుఃఖము రెండూ కలగవు. అవునా కదా? అవును. సింపుల్, చాలా సింపుల్ లాజిక్ ఇది. వీఆర్ గెట్టింగ్ అటాచ్డ్ అవర్ సెల్స్ టు ది ఫ్రూటివ్ యాక్షన్స్ అంటాం ఇంగ్లీష్ లో. వెన్ వీ గెట్ అటాచ్డ్ టు ద ఫ్రూటివ్ యాక్షన్స్, definitely it will lead to pain. When we want pleasure, we should also be prepared to accept the pain. Yes or no? Yeah. కాబట్టి పెయిన్ వచ్చిన తర్వాత ప్లెజర్ రాలేదనేటువంటి పెయిన్, నువ్వు ప్లెజర్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా పెయిన్ వస్తుంది. డెఫినెట్లీ రెండు ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా. కాబట్టి అట్లా అని మనం అంతా కూడా వదిలేసి ఏం జీవితం అండి అంటే, నో నో నో, యూ షుడ్ డూ యువర్ ధర్మ. అర్జునుడు కూడా శ్రీకృష్ణుడు చెప్పింది అదే, డూ యువర్ ధర్మ, డూ ద వార్, యూ డోంట్ బాదర్ అబౌట్ ఫలితం. ఇన్ వాట్ వే యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ వారు చనిపోతారు వీరు చనిపోతారు అని ఎట్లా చెప్తున్నావు అని అడుగుతున్నాడు కృష్ణుడు. నీకేముంది, నీ చేతుల్లో ఉందనుకుంటున్నావుటయ్యా అనేటువంటి రియలైజేషన్ తీసుకొస్తున్నాడు. ఇట్ ఈస్ ద రియలైజేషన్ ఫర్ అర్జున. గీత ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ అర్జున్ ఫర్ అర్జున బై కృష్ణ. కాబట్టి ఈ కాన్సెప్ట్ ని మనం we should be able to grab this opportunity to understand the actual essence of Gita. Gita is nothing but eternal song of Lord Krishna. Hare Krishna, Hare Bol. Hare Krishna. Thank you andi. Thank you. Happy Vinayak Chavti andi. Happy Vinayak Chavti amma meeku kuda. Thank you andi. మాతాజీ నమస్కారం. పూజ గారు నమస్తే మాతాజీ. ఒక చిన్న సందేహం మాతాజీ. ఇప్పుడు సెకండ్ చాప్టర్ లో శ్రీకృష్ణుడు చెప్పారు కదా అర్జునుడికి, అవతలి వారు బంధువులైనా సరే నువ్వు యుద్ధం చేయడం అనేది అదే ధర్మం అని చెప్పి చెప్పారు కదా. నేను నిజ జీవితంలో ఒక ప్రశ్న ఉంది నాకు మాతాజీ. అది ఏంటంటే, సొంత తోబుట్టువులు వారి యొక్క సొంత అన్నని ఈ ఆస్తిపాస్తులు వీటి కోసం మానసికంగా హింసిస్తూ చివరికి ఒక రోజు శారీరకంగా కూడా అతన్ని చంపేశారనమాట. అది వారికి అది ఎలాంటి ధర్మం, వారికి ఆ కర్మలు అనేవి ఫ్యూచర్ లో ఎలా ఉంటాయని తెలుసుకోవాలనుకుంటున్నా మాతాజీ. వాటికి సంబంధించమ్మా మనకి అక్షర పరబ్రహ్మ యోగము అనేటువంటి చాప్టర్ లో 8th చాప్టర్ లో మనకి ఈ దుష్కర్మలకి ఫలితాలు ఎలా ఉంటాయనేది భగవంతుడు చక్కగా చెప్తాడు. ఇక ప్రతి చాప్టర్ లో చెప్పబోయేది అదే. దుష్కర్మలు చేసేవారు ఎటువంటి నీచాతి నీచమైనటువంటి జన్మలు పొందుతారు, ఎటువంటి పాతాళ లోకాలు. మనకి ఎన్ని లోకాలు ఉన్నాయని చెప్పానంటే 14 లోకాలు ఉన్నాయని చెప్పాను. 14 లోకాల్లో భూలోకం పైన 7, భూలోకం కిందకి 7. తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు ఇవన్నీ కింద ఉన్నాయి. ఈ కింద లోకాల్లో ఏదో ఒక లోకంలో డెఫినెట్ గా వాళ్ళంతా సెటిల్ అయిపోతారు, ఇక పైకి జన్మకి రాలేరు. కాబట్టి హింస అనేటువంటిది భగవంతుడు మెచ్చని పని.
అందుకే అతల వితల సుతల తలాతల రతాతల పాతాళ లోకాలు మహాభయంకరమైన లోకాలు. ఇక ఆ లోకాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకెక్కి ఇన్ని మెట్లు ఎక్కుకుని ఈ ల్యాడర్లో నిచ్చెనలో పైకి వచ్చేటువంటి మార్గమే లేదు. కాబట్టి దేవుడు ద్వేషించేటువంటి మార్గంలోకి వెళ్ళారు కాబట్టి వారికి శాశ్వతంగా పరమ నీచమైనటువంటి లోకాలు ప్రాప్తిస్తాయని గీతలో రాబోయే చాప్టర్స్ లో విశదంగా చెప్పబడింది. సో కైండ్లీ బీ పేషెంట్, విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ టు. ఓకే, అది పర్సనల్ గా నా కుటుంబంలో నా తండ్రికే జరిగింది మాతాజీ. వాళ్ళు ఎలాంటి గిల్ట్ అనేది లేదనమాట వాళ్ళకి. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఇంకా హ్యాపీగా ఉంటున్నారు అనమాట. ఇటు మమ్మల్ని పూజ మాతాజీ, ఈ కర్మ ఫలితము ఈ జన్మలో కూడా వారు అనుభవించే రోజు వస్తుంది, ఇబ్బంది పడకు. ఎందుకంటే ఐఎమ్ టెలింగ్ ట్రూత్. ఎందుకంటే దిస్ ఇస్ ప్రాక్టికల్లీ ఐ లిసన్ టు మెనీ people talking in this way. Your personal pain I can understand, but only thing is never you lose your trust in God, Krishna. Okay Mataji, thank you. Never lose your trust in God. Okay, భగవంతుని ఏ రూపంలో అయినా సరే మనకి వచ్చే చాప్టర్స్ లో భగవంతుడు ఏం చెప్తాడంటే ఆ యొక్క కృష్ణ శక్తి మిగతా అందరూ డెమి గాడ్స్, వారి నుంచి శక్తిని అందరికీ ఇస్తారు. మనం ఏ దేవుణ్ణి పూజించినా అన్ని చేరుకునేది ఆ శ్రీమన్నారాయణ యొక్క పాద పద్మాలకి అని. అందుకే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము పరమయోగులకు పరిపరి విధముల వరమొసగేడి నీ పాదము. అటువంటి పాదాలు నమ్ముకున్న తర్వాత ఐ డోంట్ థింక్ ఇంకా మీరు బాధపడవలసిన అవసరమే లేదు. యు ట్రస్ట్ గాడ్, trust the lotus feet of Lord Krishna, Sriman Narayana. Okay Mataji, thank you Mataji. Never lose your trust. Adi mukhya. Okay Mataji, thank you Mataji. Hare Krishna, Hari Bol. So ఈ రోజు కార్యక్రమంలో ఇప్పటిదాకా భగవద్గీత పారాయణ అవగాహన మహాయజ్ఞాన్ని సంతోషంతో గడుపుకున్నాము. రేపు వినాయక చవితి పండుగ సందర్భంగా భక్తులందరూ కూడాను మీ యొక్క గృహాలలో మీ కార్యక్రమాలను నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది, అవసరం కూడా ఉంటుంది. కాబట్టి నౌ విల్ కాల్ ఇట్ ఫర్ ద డే. మంగళ శ్లోకంతో ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాము. రేపు తిరిగి 7 గంటలకి మనందరం కూడా 3వ చాప్టర్ కర్మయోగం అభ్యసించడానికి అందరం కూడా ఒక చోట చేరుకుందాము. 7 గంటలకు అందరూ కూడా దయచేసి అదే లింక్ ద్వారా రావాల్సిందిగా కోరుతున్నా. ఎవరైనా కూడా ఇండివిజువల్ మీరు మాట్లాడదలుచుకుంటే మెసేజెస్ ఏదన్నా మీరు ఇన్ఫర్మేషన్ కావాలన్నా శ్లోకాల గురించి లింక్ గురించి నాకు వాట్సాప్ చేయవచ్చు. ఇమీడియట్ గా నేను రెస్పాన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు కూడా ఈ యొక్క గీతని చక్కగా అవగాహన చేసుకోవడానికి సఫలీకృతులు అవుతారు. హరే కృష్ణ, హరి బోల్. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేద్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్. శుభరాత్రి.